అంతేకాదు మరి తెలంగాణలో ఉన్నటువంటి సంఘం నుంచి కూడా మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇదే మొదటిసారి నేను మీ యొక్క సంఘానికి రావడం, మరి మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ సమయంలో మరి అందరూ ఎదుర్కోవడం దేవుని వాక్యం చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ వచనం నుంచి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ వచనం నుంచి. అందుకు యేసు, సీమోను బర్యోనా, నువ్వు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచలే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీకు పేతురు, ఈ బండ మీద నా సింహమును కట్టుతున్నావు, పాతాళంలో ఒక ద్వారములు దాని ఎదుట నిలువనేమని నేను నీతో చెబుతున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధించబడును, భూలోకమందు దేన్ని ఇప్పుదువో అది పరలోకమందును ఇవ్వబడునని అతనితో చెప్పాను. దేవుడు తన వాక్యం దీవించుగాక. ప్రార్థించుకుందాం. స్తోత్రములు 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 ప్రభువా, కృపగల తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి యొక్క ఆయన కతిమాన యొక్క గ్రామంలో ఆయన తండ్రి జనమంతా కలిసి ఇంతవరకు ఆయన మీ ఘనమైన వాక్యం ద్వారా కీర్తించున్నాము. ఈ సమయంలో వాక్య భాగంలోకి వెళ్ళొచ్చున్నాము. మా సహాయం దయచేయండి. ఆయన చేతుల్లో ఎవరైనా బైబిల్ తిప్పగలరు కానీ వాక్యాన్ని తెలుసు దేవుడు చేతులుగా అప్పగిస్తున్నాం. వాక్యాన్ని మా కొరకు తెలవండి ప్రభావ. మా హృదయాలకు మీరు ఆకర్షించుకున్నారు. ఆయన లోక సంగతులు, లోక తలములు, లోక ఆలోచనలు మా నుంచి దూరపరచండి ప్రభావ. అది కేవలం మీ ఆకర్షణలో ఉంచండి. నన్ను సురుచాటు బాగు చేయండి, నన్ను బలపరచండి. విరుచుని నీ రెండు హృదయాలని అభిషేకం దయచేయండి. నా హృదయంలో అభిషేకం ఇచ్చి మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెలుసుకోవాలి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. మంచిది. కొన్ని నిమిషాలు ఆయన ఆలోచన మాట్లాడుకోవడం. కొన్ని కార్యాలు ఈ రాత్రి మరి మొదటి కూడా కొన్ని కార్యాలు చూద్దాం. చదివినటువంటి మరి లేఖన భాగంలో ఒక కార్యం మనం చూస్తున్నాము. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మరి తన శిష్యులను అడుగుతున్నాడు, నా గురించి జనులు ఏం చెప్పుకుంటున్నారని. మరి అడిగినప్పుడు అక్కడున్నటువంటి మరి మరి అనేక మంది ప్రజలు ఏమని చెప్పుకుంటున్నారంటే, ఆయన మరి ప్రవక్తల్లో ఒకడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను, మరి రకరకాలైనటువంటి ఆన్సర్లు అక్కడ ఇచ్చారు. అయితే ప్రభు ఏమంటాడంటే, వాళ్ళందరూ ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు, కానీ జగత్తు పునాది వేయబడక ముందు ఎన్నుకున్న మీరేమనుకుంటున్నారనేది నాకు కావాలన్నాడు. ఎప్పుడైతే మరి ఆ విధంగా ఆయన అడిగాడు, అప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యా నువ్వు ఎవరో కాదు, సజీవులకు దేవుని కుమారుడిగా వచ్చిన క్రీస్తువి అని చెప్పాడు ఆయన. వాస్తవంగా మరి పేతురు కూడా ఆన్సర్ తెలియదు. నేను చిన్నగా అడుగుతాను ఈరోజు, ఎందుకంటే మీరు అందరికీ దాన్ని పట్టుకోగలుగుతారు. మరి నేను మొదటిగా వచ్చాను కాబట్టి దాన్ని బట్టి చిన్నగా కొన్ని కార్యాలు చూద్దాం. పేతురు కూడా మరి ఆన్సర్ తెలియదు. ఎందుకు తెలియదంటే మరి దానికి అది ఆయనకు తెలిసిన ఆన్సర్ కాదు, కానీ పేతురుకు దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత. ఆయన నేర్చుకున్నది కాదు, ఆయన తెలుసుకున్నది కాదు, దేవుడే పేతురుకి ఇచ్చిన ప్రత్యక్షత.
కాబట్టి మరి పేతురు ఎక్కడి నుంచి దాన్ని చెప్తున్నాడంటే తన యొక్క వాక్య శరీరం నుండి తీసుకుంటున్నాడు. ఎక్కడి నుంచి? వాక్య శరీరం నుంచి. తన వాక్య శరీరం నుంచి ఆ ప్రశ్నకి సమాధానాన్ని పొందుకుంటున్నాడు. ఆ వాక్య శరీరము ప్రశ్న ప్రభు వేయగానే ఆన్సర్ ఇస్తుంది అక్కడ. ఈయన ఎవరో కాదు, సజీవుడకు దేవుని కుమారుడు వచ్చిన క్రీస్తు అని. వాక్య శరీరం వచ్చినప్పుడు బలంగా ఉంటారు, వింటున్నారా? ఆ శరీరం పక్కకాలంగానే మళ్ళీ ఏమైపోతారు? దేవుని స్తోత్రం. నిజమా? సంఘంలో మనం చాలా బలవంతులు. ఎందుకంటే మనము ఇక్కడ ఎక్కడైతే మనము కూడుకుంటామో ఖచ్చితంగా మన యొక్క వాక్య శరీరాలు, మన దోతలు మనకి చాలా దగ్గరగా వస్తారు. కాబట్టి ఇక్కడ చాలా బలవంతులు. కానీ అది గడపదా కదా వెళ్ళిపోతే, వింటున్నారా? పేతురు పరిస్థితి అదే. పేతురు ఇక్కడ ఏమన్నాడంటే, నువ్వు సజీవుడకు దేవుని కుమారుడుగా వచ్చిన క్రీస్తువి అన్నారు. కానీ దాని తర్వాత మీరు చూస్తే ఆ రాత్రి ఆ గలిలయ సరస్సు పైన, ఆ సముద్రం పైన మరి భయంకరమైనటువంటి ఆ తుఫాన్ వచ్చినప్పుడు, ఆ రాత్రి మేఘాలు వచ్చినప్పుడు, ఆ చీకట్లో మరి ఆ వర్షంలో ప్రభువు నిద్రపోతా ఉన్నాడు. ఎక్కడ? వర్షంలో నిద్రపోతున్నాడు. మనం బయట మంచం వేసుకుని పడుతున్నాం అనుకోండి, 2 చినుకులు పడితే ఏం చేస్తాం? చూస్తాం లేదు. కానీ ప్రభు లేవట్లా. అర్థమవుతుంది ఎందుకు లేవట్లేదంటే, కారణం ఏంటంటే ఆయన తనలో యోనాన్ని చూపిస్తున్నాడు. ఆయన తుఫాన్లో ఆయన నిద్రపోతున్నాడు. ఎందుకంటే తన యోనాన్ని తనలో చూపిస్తున్నాడు. ప్రతి ప్రవక్త యేసులో ఉన్నాడు కాబట్టి ఆయన యోనాన్ని చూపిస్తున్నాడు. ఆయన నిద్రపోతుంటే వీళ్ళు లేపుతున్నారు, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు దిగులు లేదా? ఆయన లేచి ఆ యొక్క సముద్రాన్ని కట్టించి, ఆ యొక్క గాలిని కట్టించి, దాని తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి మరి వర్షాన్ని కట్టించినప్పుడు, ఇక్కడ నీవు క్రీస్తు అని చెప్పిన అదే పేతురు ఈయన ఎవరో అని రాగం చేస్తున్నాడు అన్నాడా? ఈయనకి అన్నీ లోపడుతున్నాయి, ఈయన ఎవరో అంటున్నాడు. సో కారణం ఏంటి అంటే, ఆ వాక్య శరీరం వచ్చినప్పుడు ఆ యొక్క దేవుడి నుంచి వచ్చే కార్యాలని మనం పొందుకుంటా ఉంటాం. పరలోకంలో దేవుని యొక్క కార్యాలన్నీ నీకు అందించేది ఏంటో కాదు, నీ వాక్య శరీరాన్ని. మిగిలిన సంఘాలన్నీ వర్తమానం నమ్మకపోవడానికి, మనం ఈ వర్తమానాన్ని నమ్మటానికి కారణం మన వాక్య శరీరం. దేవుని స్తోత్రం. నిజమే. కాబట్టి మరి ఇక్కడ పేతురు ఆయన ఏమంటాడంటే, నువ్వు ఎవరో కాదు, సజీవుడకు దేవుని కుమారుడుగా వచ్చిన క్రీస్తు అని చెబుతున్నాడు. ఆ మాట చెప్పినప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, అందుకు యేసు సీమోను బర్యోనా నీవు ధన్యుడవు. ఇక్కడ ధన్యుడు అని చెప్పబడిన ఈ మాటకి మరి ఒక భావం ఏమొస్తుందంటే, గ్రీకులో దైవత్వంలో పాలిభాగస్తులని వస్తుంది. పేతురు నువ్వు ఎవరో కాదు, దైవత్వంలో నువ్వు ఒక పాలిభాగస్తుడు. దైవత్వంలో పాలిభాగస్తుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరి నీవు ధన్యుడవు. ఆయన అంటున్నాడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచలే కానీ నరులు నీకు దీన్ని బయలుపరచలేదు. ఏ మనిషి నీకు దీన్ని చెప్పలేదు. లోకంలో ఉన్న ఏ మనిషి దీన్ని నీకు బయలుపరచలేదు. ఏ బైబిల్ క్లాస్ కూడా దీన్ని నీకు చెప్పలేరు. బైబిల్ కాలేజీ లెక్చరర్స్ నీకు చెప్పలేరు. ఏ జ్ఞాని నీకు దీన్ని చెప్పలేదు. కానీ ఎవరు తెలియజేశారంటే, పరలోకమున్న తండ్రే దీన్ని నీకు తెలియజేశాడు అంటున్నాడు. హల్లెలూయా. కొంచెం మనం దేవుడి వాక్యం వినేటప్పుడు మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఒకదానికి చాలా సంబంధం ఉంటుంది. అవన్నీ మన హృదయంలో మనం కలుపుకుంటూ ఉండాలి. మన చుట్టూ ఉన్న ఆలోచనలు, మన ఇంటి దగ్గర ఆలోచనలు అన్నీ వదిలేసేయాలి. మన బాధలన్నీ వదిలేసేయాలి. చర్చకు వచ్చేటప్పుడు ఎత్తపొడుని ప్రాక్టీస్ చేయాలి. ఎత్తపొడుని ప్రాక్టీస్ చేయాలి. అక్కడ చెప్పులు ఇప్పేటప్పుడు నువ్వు మనసులో అనుకోవాలి, ప్రభువా నేను ఎత్తపడ్డాను.
ఎత్తబడినాక చుట్టాల నుంచి ఫోన్ రాదు నీకు, వస్తుందా? ఎత్తబడినాక ప్రభు ఫోన్ వచ్చింది, ఇప్పుడు ఇంటికి వస్తానని చెబుతావా? చెప్పవు కదా. ఎందుకని? నువ్వు వెనక్కి వచ్చే అవకాశం లేదు ఇక. కాబట్టి ఎత్తపోట్లు ఓటే ఇరిపోయేది కాదు, కానీ ముందు అసలు ప్రాక్టీస్ చేయాలి. కన్నా దేవుని స్తోత్రం. నువ్వు చర్చకు వచ్చేటప్పుడే నేను ఎత్తపడ్డాను అనుకొని వస్తే బాధ్యతలన్నీ నువ్వు మర్చిపోతావు. లేదంటే దయ్యం చెప్పి ఇంటి దగ్గర పాపం ఏమో పెట్టలేదు, అర్థమవుతుంది. ఇంటి దగ్గర అది చేయలేదు, ఇది చేయలేదు, రకరకాల ఆలోచనలు ఇస్తా ఉంటుంది. చిన్న స్టోరీ చదివాను, ఏమన్నదంటే అక్కడ మరి పరలోకం నుంచి ఒక హంస భూమి మీదకి వచ్చిందంట. పొలాల్లోకి వస్తే మీ అటెన్షన్ కోసం కొన్ని కార్యాలు చెప్తానండి. చూడండి, అక్కడ భూమి మీదకి వచ్చినప్పుడు అక్కడ చాలా కొమ్మలు తిరుగుతున్నాయి. ఆ కొమ్మలకి నేను చెప్తుందంట, పరలోకం అనేది ఒకటి ఉంది, నేను అక్కడి నుంచి వచ్చాను, చాలా బాగుంటుంది ఆ పరలోకము అని అన్ని చెబుతున్నప్పుడు మరి అక్కడ జరిగిన కార్యం ఏంటంటే అవన్నీ నిజమా అని నోరు తెరిచి తింటా ఉన్నాయా. అంతా అయిపోయినాక, ప్రసంగం అంతా అయిపోయినాక మరి మీరు కూడా వస్తారా పరలోకం అంటే వస్తామని చెప్పినాను. అయితే ఒక ప్రశ్న అని అంటారు, ఏంటంటే అక్కడ నత్తలు ఉంటాయా అని అడిగాను. ఏంటి అక్కడ నత్తలు ఉంటాయా? పరలోకంకి వెళ్ళినా కానీ నత్తలు పడలేనా? మనము పరలోక స్థలంలో కూర్చొని పెట్టబడున్నాం. ఇక్కడ కూడా మన బ్రతుకుల గురించి ఆలోచన పెట్టుకోకూడదు. దేవుని స్తోత్రం. వాటి మన ఆలోచన అంతా అక్కడ వదిలేసి మన ఇక్కడికి వచ్చేటప్పుడు ఏం చెప్పాలంటే, ప్రభువా నేను ఎత్తపడ్డాను అనుకోండి. ఒక రోజు నిజంగా ఎత్తపడినా మీకు ఏ బాధ్యత ఉంటుంది? దేవుని స్తోత్రం. నిజంగా మనం ఎత్తపడతాము, అప్పుడు ఏ బాధ మనం వెనక్కి లాగానే ప్రాక్టీస్ అయిపోయింది. ఎక్కడైపోయింది? చర్చిలోనే ప్రాక్టీస్ అయిపోయింది. దేవుని స్తోత్రం. చాలా చక్కగా వింటున్నారు. సరే, మంచిది. చూడండి, ఇక్కడ మరి ఆయన ఏమంటాడంటే, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచలే కానీ నరులు నీకు దీన్ని బయలుపరచలేదు. ఈ సంగతులు మనుషులు చెప్పేవి కాదు, మనిషికి చెప్పేవి కాదు, మనిషిని ఒప్పించేది కాదు. ఇది పరలోకమున్న తండ్రే నీ హృదయంలో దీన్ని బయలుపరిచాడు. యోహాను సువార్తలో ప్రభు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఎవరు ఎప్పుడు తండ్రిని చూడలేదు, కనీసం ఆయన స్వరం కూడా వినలేదు. మరి ఇక్కడ పేతురు అంటున్నాడు, తండ్రి నీకు ఈ కార్యాలు చెప్పాడు అంటున్నాడు. తండ్రి నీకు చెప్తే నువ్వు వింటున్నావు అంటున్నాడు. వింటున్నారా? అబ్రహాము తండ్రిని చూడలేదా? మోసే తండ్రి స్వరం వినలేదా? ఆయన అన్నాడు, ప్రభువు చెబుతున్నాడు, ప్రభువు మాట సత్యం. అర్థమవుతుందా? నేరుగా తండ్రి స్వరాన్ని వాళ్ళు వినలేదు. మధ్యలో ఒక వాక్య శరీరం అనే మీడియా ద్వారానే ఆ కార్యాలను విన్నారు వాళ్ళు. అయితే ఇక్కడ పేతురు నేరుగా తండ్రి దగ్గర నుంచి నేర్చుకుంటున్నాడు. అంటే తండ్రి దగ్గర నుంచి విన్నామంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పేతురుతో అన్నాడు, ఇది పరలోకమున్న నా తండ్రే దీన్ని నీకు బయలుపరచిన కానీ నరులు దీన్ని నీకు బయలుపరచలేదు. కాబట్టి ఆ పరలోకమున్న తండ్రి పేతురు హృదయంలో బయలుపరిచి వచ్చినటువంటి యేసుక్రీస్తు ఎవరో కాదు, ఈయన క్రీస్తు అయి ఉన్నాడు. ఎవరంట? క్రీస్తు. సో ఈయన క్రీస్తు అంటే అర్థం ఏంటంటే, క్రీస్తు అంటే యెహోవా అని అర్థం. క్రీస్తు అంటే యెహోవా. ఒక విధంగా చెప్పాలంటే అపోస్తలుల బోధే యేసే యెహోవా అయి ఉన్నాడు. అపోస్తలుల బోధ ఏంటంటే యేసే యెహోవా అయి ఉన్నాడు. మీరు కనుక బైబిల్ చూసినట్లయితే బైబిల్ అంతట్లో ప్రకటన, మరి అపోస్తల కార్యం అంతట్లో మీరు చూస్తే వాళ్ళు ఏం బోధించారు అంటే యేసే యెహోవా అయి ఉన్నాడు అని బోధించారు. నిజమేనా?
చిన్న పిల్లలు పిలిచి మన దేవుడి పేరు ఏంటంటే యేసుక్రీస్తు అంటారు. మన దేవుడి పేరు ఏంటంటే యేసుక్రీస్తు. కానీ అపొస్తలుల కార్యం ఏం జరుగుతుందంటే వాళ్ళు కొరడాలతో దెబ్బలు తిని వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే యేసే క్రీస్తు అయి ఉన్నారు. చిన్నపిల్లలు పిలిచిన యేసుక్రీస్తు అని రాస్తున్నాడు. మరి యేసు క్రీస్తు అయి ఉన్నాడని కొరడాలతో కొట్టించుకొని ఒప్పించాల్సిన పరిస్థితి వచ్చిందంటే యేసు ఎవరు, క్రీస్తు ఎవరు అర్థమవుతుందా? అప్పుడు క్రీస్తు ఎవరంటే క్రీస్తే యెహోవా అయి ఉన్నాడని అర్థమవుతుంది. బైబిల్ రాస్తుంది హెబ్రీ 12 చూడండి ఒక మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె కుమారుడని అనిపించుకుంటే గొప్పగా లేదు. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటకు ఒప్పుకోలేదు. చిన్నప్పటి నుంచి అమ్మాని పిలిచినామని అమ్మాని కలవమంటే ఒప్పుకోలేదు ఫరో. చూడండి అక్కడ క్రీస్తు విషయమైన నింద మోసాడు. అప్పుడు యేసుక్రీస్తు పుట్టిన మరియమ్మ కదా, అర్థమవుతుంది. మరి ఆ క్రీస్తు ఎవరి నిందనైతే మోసాడో ఆ యెహోవానే క్రీస్తు అయి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక లేఖనం చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 10. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకూడదు నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం కింద ఉంది, వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోషేని బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిసం పొంది అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయం పానం చేసి ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని తాగి ఏమైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని తాగిది ఆ బండ క్రీస్తే. మీరు అపొస్తలుల కార్యం అంతట్లో వాళ్ళు బోధించిన బోధ ఏంటంటే యేసే ఈ క్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. అది అపొస్తలుల బోధ. మాది అపొస్తలుల బోధ అంటారు, ముగ్గురు దేవుడు అంటారు. మాది అపొస్తలుల బోధ అంటారు, యేసుక్రీస్తు నామమున బాప్తిసం ఒప్పుకోరు. ఈ రోజున్న పరిస్థితులు అవి. కానీ అసలు అపొస్తలుల బోధ అంటే ఏంటో మొదట మనకు తెలియాలి. ఈరోజు తెలియాలంటే పేతురు వలె నిన్ను బండ మీద కట్టాలి. ఈరోజు ఈ పూట నా యొక్క అంశము బండ మీద కట్టబడిన విశ్వాసం. బండ మీద కట్టబడిన విశ్వాసం. దేవుని స్తోత్రం. అయితే ఏ అంశము ఎప్పుడు అయిపోదండి. నేను గమనించింది ఏంటంటే ఈరోజు చెప్పేశారంటే అయిపోయిందా? లేనే లేదు. 100 కొట్టాలనే అయిపోదు. అంత గొప్ప జీవపు ఓట దేవుడు ఇందులో పెట్టాడు. నిజమే. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మరి ఆయన యొక్క వాక్యాన్ని మన హృదయంలో తీసుకోవాలి. అసలు అపొస్తలుల బోధ అంటే ఏంటో మీరు ఇంటికి చదవండి. అన్ని తీసి నేను రెఫరెన్స్ చూపించిన బైబిల్ క్లాస్ అనేది సరే జాగ్రత్తగా దాన్ని మీరు ఇంటికి వెళ్ళాక చూడండి. అపొస్తలుల బోధ ఏంటంటే యేసే క్రీస్తు అయి ఉన్నాడు. కొరడాలతో కొట్టించుకుని అదే చెప్పారు. పౌలు గారు అదే చెప్పారు. ప్రతి అపొస్తలుడు అదే చెప్పాడు. యోహాను పత్రిక అదే చెప్తుంది. యేసే క్రీస్తు అయి ఉన్నాడు. యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని బీజమై ఉన్నాడు. దేవుని బీజం వల్ల జన్మించి ఉన్నాడు. ఒక దేవుని కుమారుడు అనడానికి ఒక ప్రాథమికమైన రుజువు ఏంటంటే
యేసు యెహోవా అయినాడని నమ్మితే నువ్వు దేవుని కుమారుడు. స్తోత్రం. నిజమా? యేసు యెహోవా అయినాడని నమ్మకపోతే అసలు కుమారత్వం కూడా లేదు. కుమారత్వం అనేది ప్రాథమికమైన స్థితి. దాని నుంచి నీకు ప్రమోషన్ ఇస్తే దాని తర్వాత నువ్వు వధువుగా మారుతావు. అక్కడి నుంచి నీకు ప్రమోషన్ ఇస్తే నువ్వు గొర్రెపిల్ల భార్యగా మారుతావు. నువ్వు అంతగా ఎదగాలి. అక్కడి నుంచి ఒకేసారి గొర్రెపిల్ల భార్య అవ్వదు. అయితే నువ్వు మొదట కుమారుడు కుమార్తె అంటానికి రుజువు ఏంటంటే నీవు మొట్టమొదట యేసే యెహోవా అయినాడని నమ్ముతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో గమనించండి. అయితే అది ప్రాథమిక స్థితి మాత్రమే, అది పూర్తి, అది సంపూర్ణత కాదు. అక్కడి నుంచి మనం ఎదగాలి. నిజమా? సో ఇక్కడ ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును అంటాడు. ఈ బండ మీద నా సంగమును ఎవరు కడతారు? సమస్య అదే. ఈరోజు మొన్న ఒకసారి ఒక డినామినేషన్లో క్యాలెండర్ ఇచ్చారు. అందులో కింద ఏమో రాశారంటే మేము 5-6 సంఘాలు ఉన్నాయి, వీటి ఫౌండర్ వీటిని స్థాపించింది, వీటిని కట్టింది పలానా అయ్యగారు అని రాసింది. అర్థమవుతుందా? ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? ఎవరు కడతారంట? ఇంకా వేరే నా దోతలు కడతారు అనలేదు. కట్టేది ఎవరు? ఆయనే. ఎలా కడతాడు, ఎక్కడ కడతాడంటే అది భూ సంబంధమైన స్ట్రక్చర్ కాదు, ఆత్మ సంబంధమైన దేవాలయాన్ని కడతాడు. నిజమా? అసలు ఆయన చర్చిని వేరే వ్యక్తి కడితే ఆయన తీసుకోడు. ఆయన సంఘాన్ని ఎవరు కట్టాలి? స్పష్టంగా చెబుతున్నాడు, ఈ బండ మీద నా సంఘమును నేను కట్టుదును అన్నాడు. అలా కట్టాడు కాబట్టి ఎక్కడెక్కడో ఏ డినామినేషన్ లో ఉన్న మన దేవుడు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. నిజమా? ఎందుకంటే ఆయనే కట్టాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. ఏది నశించిందో వాస్తవంగా తెలుగులో నశించింది అన్నారు, కానీ ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే పోగొట్టుకున్నది అని వస్తుంది. అక్కడ ఏమంటుందంటే పోగొట్టుకున్నాడు. దేన్ని పోగొట్టుకున్నాడో దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు నా దగ్గర ఒక వాక్యం ఉంది. ఇక్కడ నేను ఇది పోగొట్టుకుంటే నేను ఎదుగుతున్నానంటే ఇందాక దాకా నా దగ్గర వాక్యం ఉంది, అది పోయింది అని నేను ఎదుగుతుంటే ఒక అర్థం అవుతుంది. అసలు నేను వాచ్యం కాలేదు, నేను పోగొట్టుకున్నాను ఎదిగితే ఎట్లా ఉంటుంది? అది అర్థమవుతుందా? కాబట్టి ఇది పోయింది అంటే ఇంతకు ముందు ఎక్కడ ఉంది? మనం పోగొట్టుకోబడ్డామంటే ఇంతకు ముందు ఎక్కడ ఉన్నాము? ఇంతకుముందు ఆయన దగ్గరే ఉన్నాము. ఆయన దగ్గర ఉన్నది పోయిన దానికోసమే వస్తున్నాను, కానీ కొత్త కోసం నేను రావట్లేదు. ఇంతకు ముందు మనం ఆయనతో ఉన్నాము కనుకే, ఆయన వారమై ఉన్నాము కనుకే, ఆయనలో ఉన్నాము కనుకే వాళ్ళని వెతకటానికే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికే మనిషి కుమారుడు వచ్చాడు. అదే లోకా 17 స్తోత్రం అనేది. మనవన్నీ తీసి చెప్పి మన అన్నాలు దిద్దించినట్టు ఉంటుంది. అవన్నీ తీయలేదు. అక్కడ బైబిల్లో రాస్తుంది, మనిషి కుమారుడు ప్రత్యక్షమగు గడియలో జరుగును. నోవహు దినములు ఎలాగుండునో మనిషి కుమారుని దినములు అలాగుండును. లోతు దినములు ఎలాగుండునో మనిషి కుమారుని దినములు అలాగుండును. లోతు దినములు నోవహు దినములు వచ్చినాయా రాలేదా? వచ్చింది. వస్తే ఇప్పుడు ఎవరు ఉండాలి? ఇక్కడ మనిషి కుమారుడు ఉండాలి. ఆయన ప్రత్యక్షం అవ్వాలి. ఎవరి కొరకు ప్రత్యక్షం అవ్వాలి? ఆయన ఏం చేయాలి? నశించిన మనల్ని ఎదిగి రక్షించాలి. ఆయన కత్తి మంట కూడా రావాలి. ఆయన ఏ ఊరికైనా రావాలి. నేను
తినడానికి కూడా ఇచ్చాడు ఆయన. ఎక్కడెక్కడ మనం చిక్కుకొని పోయామో, ఎక్కడెక్కడైతే డినామినేషన్లో కూలిపోతున్నామో, ఆహారం లేక ఎండిపోతున్నామో, మన దగ్గరికి ఆయనే వచ్చి మనల్ని విడుదల చేశాడు. ఆ గొప్ప పక్షిరాజుగా పైకి వచ్చి హల్లెలూయా నిజమే. కాబట్టి మార్పు చెందాల్సింది ఎవరంటే మనమే. కోటి పిల్లలు మార్పు చెందాల్సిన అవసరం లేదు. అన్నమాట అర్థమవుతుందా? అవి ఆల్రెడీ కొలపాములో ఉన్నాయి. వాటి దగ్గరికి వెళ్ళి నువ్వు మారాలంటే ఏం మారాలని అవుతుంది? మారాల్సింది ఎవరు? కోళ్ళు అనుకొని పక్షిరాజు పిల్లలు కోళ్ళ మధ్యలో తిరుగుతున్నా ఈ పక్షిరాజు పిల్లలు మారాలి. ఇవి రెక్కలు చాపాలి, ఇవి పైకి ఎగరాలి, ఇవి ప్రత్యక్షతలోకి రావాలి. హల్లెలూయా. అది జరగాల్సింది. కాబట్టి ఆ కోళ్ళ సహోదరుల దగ్గర, కోళ్ళ విశ్వాసం దగ్గరికి వెళ్ళి నువ్వు మారాలి అంటే ఏం మాత్రం పాపం వాళ్ళు యథార్థంగా ఉన్న రూపంలో ఉన్నారు. అర్థమవుతుందా? మారాల్సింది ఎవరంటే మనమే. అందుకే దేవుడు మనల్ని అక్కడి నుంచి బయటికి తీసి ఆయన్ని మనిషి కుమారుడికి వచ్చి వెతికి రక్షించి మనల్ని విడుదల చేశాడు దేవుడు. దాన్ని బట్టి దేవుని స్తుతులు చెల్లించుదాం. హల్లెలూయా. ఎవరు కట్టారు సంఘాన్ని? ఆయనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమే. నేను మా సంఘంలో దాదాపుగా ఒక 250 మంది ఉండొచ్చు, 250, 300 దాకా ఉంటారు. నేను ఎప్పుడు ఒకటే చెప్తాను. ఏమంటానంటే, మీరు ఒక్కళ్ళని కూడా నేను రక్షించలేదని చెప్తాను. ఒక్కళ్ళని కూడా మిమ్మల్ని వర్తమానంలో తీసుకొని రాలేదు. ఒకవేళ నేనే చెప్పుండొచ్చు మీకు, నేను తేను. ఎందుకంటే కష్టపడేది మనిషి కుమారుడే, మిమ్మల్ని కట్టేది కూడా ఆయనే. హల్లెలూయా. మీకు తెలుసా అసలు నేను అనేది రాకూడదని? నమ్ముతారా? మొదటిగా సంఘానికి ఉండాల్సిన బేస్ ఏంటంటే నేను అనేది అసలు రానే రాకూడదు. నేను ఇది చేశాను, నేను అది చేశాను, ఇవన్నీ వచ్చినాయి అంటే ప్రవక్త ఒక మాట అంటున్నాడు. పౌలు గారిని నేను అనే గుర్రం వేసి దేవుడు కింద పడేశాడు. అక్కడి నుంచి పడేశాడు. కాబట్టి స్వాధీనం చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా? నేను అనేది ఏం చేయాలంటే వదిలేసేయాలి. ఎందుకంటే ప్రత్యక్షత అని చెప్పినప్పుడు ప్రవక్త కొన్ని కార్యాలు చెప్పాడు. అవన్నీ కూడా మన యొక్క బేస్మెంట్గా ఉండాలి. ఆయన చెప్పిన కార్యం ఏంటంటే ప్రత్యక్షత నీకు విధేయతను తీసుకొస్తుంది, జ్ఞానం నీకు గర్వాన్ని తీసుకొస్తుంది అన్నాడు ఆయన. ప్రత్యక్షత ఏం చేస్తుందా? విధేయతను తీసుకొస్తుంది. మనం పొందింది ప్రత్యక్షత లేకపోతే జ్ఞానమా అనేది మొదటిగా మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే జ్ఞానం అనేది ప్రత్యక్షత కన్నా బాగా అలసింది, బాగా కేకలేస్తుంది. మరి జ్ఞానం అనేది అన్నిటికన్నా ముందు ఉంటుంది. కానీ జ్ఞానం పని చేయదు, ప్రత్యక్షత మాత్రమే పనిచేస్తుంది. ఎందుకంటే గుణలక్షణములు ప్రత్యక్షతలో మాత్రమే ఉంటాయి, కానీ జ్ఞానంలో గుణలక్షణం ఉండదు. దేవుడు ఇష్టపడే గుణలక్షణం జ్ఞానంలో ఉండదు. కాబట్టి జ్ఞానం వెనకాల వెళ్ళవద్దు, గుణలక్షణం లేని కార్యాల వెనకాల వెళ్ళవద్దు. దేవుడు ఏ గుణలక్షణము ప్రేమిస్తున్నాడో ఆ గుణలక్షణాన్ని మనం కూడా ప్రేమిస్తూ ప్రత్యక్షత ద్వారా వచ్చే కార్యాలలో మనం ముందుకెళ్ళాలి. హల్లెలూయా. ఆ మాట మీ హృదయంలో రాసుకోవాలి. ఏ మాట అంటే ప్రత్యక్షత విధేయతను తీసుకొస్తుంది, జ్ఞానము గర్వాన్ని తీసుకొస్తుంది. నిజమా? తెలుగులో సామెత ఉంది, మరి ఇక్కడ ఉందో తెలియదు. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్న ఆకు అణిగిమణి ఉంటుంది. ఉందా? ఇలా చెప్తారా సామెతని? ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందంట, అన్నీ ఉన్న ఆకు అణిగిమణి ఉంటుంది. ఇస్తరా వేసారు, గాలి పడుతుంది, అది ఎగిరెగిరి కూర్చుంటుంది. లేదండి ఏంది నీ గర్వం అంటే ఏం లేదు దాంట్లో. అన్నమాట అర్థమైందా? సో అన్నీ ఉన్నది, దాంట్లో పదార్థం వచ్చే కొన్ని అణిగిపోయిందంట. ప్రార్థన చెబుతున్న కార్యాలు ఇవన్నీ. ఆ మేలైనటువంటి పదార్థం వచ్చే కొన్ని అదేమైపోయిందంటే అణిగిపోతా ఉంటుందంట. హల్లెలూయా. ఒక వరి చెట్టుకి
దానికి ఏ కంకి వేయకపోతే ఇలా నిలబడుతుంది, అది దానికి కంకి వేసే కొద్ది ఇలా వంగిపోయింది. వంగిపోతున్నావా, నిలబడుతున్నావా? నా మాట అర్థమవుతుందా? కాబట్టి జ్ఞానం కాదు మనకు కావాల్సింది, ప్రత్యక్షత కావాలి. హల్లెలూయా. గుణలక్షణములు ప్రేమించే దేవుడు ఆయన గుణలక్షణముల ద్వారా వ్యక్తపరచబడిన దేవుడు. ఇప్పుడు మనల్ని గుణలక్షణం ద్వారా వ్యక్తపరచబడిన వధువుని పిలుస్తున్నాడు. హల్లెలూయా. శక్తి కాదండి, గుణలక్షణం లేని శక్తి దైవం నుంచి వస్తుంది అన్నాడు ఆయన. గుణలక్షణం కనుక లేకుండా శక్తి ఉంటే అది దైవం ద్వారా వస్తుంది, కానీ గుణలక్షణము అది దేవుడు ఇచ్చే కార్యమై ఉన్నది. ఇంకా మాటలు చెప్పాలంటే అసలు దైవత్వమే గుణలక్షణం ద్వారా నీకు వస్తుంది. దైవత్వమే గుణలక్షణం ద్వారా వస్తుంది. ఆ పిరమిడ్ ఉంది కదా, సరే ఈలో లేఖనం చూద్దాం మనం ఒకసారి. పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1 అధ్యాయం 4 వచ్చిన చూద్దాం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు, ఈ మాట పట్టుకోండి, దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. దేవుడు పాలివారు అవ్వాలంట. దేవ స్వభావంలోకి వెళ్ళాలంటే దేవుడు ఎన్నటికీ మరణించడు, ఆయన నిత్య జీవం ఉంది. నీకు కూడా నిత్య జీవం రావాలంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, నీవు అదే పరిశుద్ధతలో ఉండాలంటే దేవ స్వభావమునందు మీరు పాలివారన్నట్లు ఈ గుణలక్షణాలు మనకి ఇచ్చాడంట. ఏంటి ఆ గుణలక్షణాలు? అదే చదవ. ఆ హేతు చేత, ఆ కారణాన్ని బట్టి చదవండి. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమును, ఏంటంట? మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, సహనమును, భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోండి. దేనికి ఇవన్నీ? దేవ స్వభావంలో పాలివారవటానికి. దేవ స్వభావంలో పాలివారవటం అంటే మంచి తెల్లవారి గౌన్ రావాలండి, లేదంటే మంచి కిరీటం రావాలండి, తెల్లవారి డ్రెస్ రావాలి, వెలుగు రావాలి, ఈగానే అని చెప్పింది. అర్థమవుతుందా? దేవ స్వభావంలో పాలివారవాలంటే నాకు వరాలు రావాలండి, నేను దెయ్యాలు కొట్టాలండి, అద్భుతాలు చేయాలండి, స్వస్థతలు చేయాలండి. అలా చేసిన వాళ్ళు మీరు ఎవరు నాకు తెలియదు, కొండి అన్నాడు. ఏం కావాలి దేవునికి? ఈ గుణలక్షణ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవ స్వభావమునందు పాలివారు అవ్వాలంటే ఈ గుణలక్షణాలు నీ లోపల రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పిరమిడ్ కొన్ని వేల మంది ముందు ప్రవక్త ఒక పిరమిడ్ తీసుకున్నాడు. ఆ పిరమిడ్ ని దేవుడే చెరిపేసి దేవుని యొక్క వెలుగు ఈ పిరమిడ్ గీసింది. ఈ జ్ఞానం ప్రవక్త జ్ఞానం కూడా కాదండి, ఇది దేవుని జ్ఞానం అయ్యింది. ఆ దేవుని జ్ఞానం మీతో మాట్లాడుతుంది. ఏమంటుందంటే నీవు దైవత్వం నీ లోపలికి రావాలంటే గుణలక్షణాలు నీ లోపలికి రావాలి. గుణలక్షణాలు నీ లోపలికి రావాలంటే ప్రత్యక్షతను కలిగి ఉండాలి. జ్ఞానం కదండి, జ్ఞానం కాదు. జ్ఞానము అది గర్వంతో నిండి ఉంటుంది. అందరికంటే జ్ఞానం ఒకడు ఉన్నాడు. ఇక ప్రపంచంలో వాడికంటే జ్ఞానం ఎవడు, కానీ వాడిని తండ్రి కింద నెట్టేసాడు. ఏమైనా ఉపయోగం ఉందా? అంత జ్ఞానం ఉంది, ఏ ఉపయోగం లేదు. అందుకే ప్రత్యక్షత కావాలి.
ఈ ప్రత్యక్షత కావాలంటే నేను డిగ్రీ చేయలేదు కదా పాస్టర్ గారు నువ్వు అనకూడదు. డిగ్రీలతో రాదు ఇది. ఇక్కడ ఉన్న ఆయన సంతకం కూడా చేయలేడంట. ఎవరు? ఈ పేతురు తన పేరు తాను రాయలేడంట. రాయడం రాదానికి ఆయన అనుభవాలు చెబుతుంటే మార్కు రాశారు సువార్తని. మార్కు సువార్తకి ఇంకో పేరు ఏంటంటే పేతురు సువార్త. అర్థమవుతుందా? సో ఆయన పేరు సంతకం చేయడం కూడా రాదు ఆయనకి. నిజమది. సో ఆయన ఎలా దీన్ని పట్టుకున్నాడంటే జగత్తు పునాది వేయబడక ముందే దేవునితో ఉన్నాడు కనుక, మీరు ఆది నుండి నాతో ఉన్నవారు కనుక, మొదటి నుంచి ఆయనతో ఉన్నవాళ్ళే ఆయన వర్తమానానికి ఆమె చెప్పగలరు. హల్లెలూయా. దీంట్లో జ్ఞానం ఏమీ చేయలేదు. ఈయనకి అందరికీ ఉన్న చదువు కూడా లేదు. ఈయన ఏమి ముద్ర వేసే వ్యక్తి. మరి ఈయన రాసిన పేతురు పత్రిక ఇంగ్లాండ్లో, అమెరికాలో పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో జ్ఞానం చదివిన అంత అర్థం కాదు. అర్థమవుతుందా? మరి ఆ చదువు లేని వ్యక్తిని అలా తయారు చేస్తే నిన్ను నన్ను ఎలా చేయాలి దేవుడు? నిజమే. ఆయన రాసిన పత్రిక ఇప్పటికీ అందుబాటులో జనాలు చదువు లేదు ఆయన. నిజమే. కాబట్టి ఆయనతో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈ బండ అని అన్నప్పుడు ప్రాక్ట్ ఏమన్నాడంటే సంఘంలో చాలా అర్థాలు వచ్చినాయి అంట. దాంట్లో ఏమని వచ్చినాయి అంటే ఆ బండ క్రీస్తే అంటారు. ఆ బండ క్రీస్తే. కానీ ప్రాక్ట్ అంటున్నాడు క్రీస్తే మాట్లాడుతున్నాడు ఈ బండ మీదని. మాట్లాడుతుంది ఎవరు? ఆయన. ఆ బండ ఆయనే అయితే నా మీద కడతానని చెప్పేవాడుగా. అర్థమవుతుందా? ఆయన ఏమంటాడంటే ఈ బండాన్ని చేయి చూపిస్తున్నాడు అక్కడ. అప్పుడు కొంతమంది అట్లయితే క్రీస్తు కాదు పేతురే ఆ బండ. ఆ బండ అంటే పేతురే అన్నారు. అప్పుడు ప్రభు ప్రాప్త అంటున్నాడు. ఏమంటున్నాడంటే పేతురు ఆ బండ కాదు. ఎందుకు కాదంటే పేతుర్ని ఆ బండ మీద కడుతున్నాడు. పేతుర్ని ఆ బండ మీద కడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే పేతురు అనే మాటకి అర్థము కేఫా. కేఫా అంటే రాయి. రాయికి బండకి తేడా లేదా? ఇది రాయి. పేతురు ఎవరు? ఒక సజీవమైన రాయి. బండలో మొక్క వేయదు. హల్లెలూయా. కానీ ఇక్కడ కడతానన్నది ఎవరు? దేని మీద కడుతున్నాడు ఆయన? బండ మీద కడతానంటున్నాడు. ఇప్పుడు అది పేతురు కాదు, అది క్రీస్తు కాదు. అది ఏంటి అంటే ఆ బండ ప్రత్యక్షత అన్నాడు. తన సంఘం దేని మీద కట్టబడాలి? ప్రత్యక్షత పైన. కట్టేది ఎవరు? ఆ ప్రత్యక్షతలో దేవుడే. చదువు లేని వాళ్ళని కూడా ఆ ప్రత్యక్షతలో శిఖరం మీద కూర్చోబెట్టే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆ ప్రత్యక్షతను ఇచ్చేవాడు ఆయనే. ఆ విశ్వాసం ఇచ్చేవాడు ఆయనే. ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే హెబ్రీ 11లో ఆయన అక్కడ రాయబడినటువంటి విశ్వాసం పెట్టిన చోట ఆయన ఏమంటాడంటే ప్రత్యక్షత అని మీరు పెట్టుకున్నారు. ఆ విశ్వాసం ఏంటో కాదు కానీ ప్రత్యక్షత. ప్రత్యక్షత ఈజ్ ఈక్వల్ విశ్వాసము, విశ్వాసం ఈజ్ ఈక్వల్ ప్రత్యక్షత. విశ్వాసము కర్త ఆయనే, దాన్ని కొనసాగించే దేవుడు ఆయన. ప్రత్యక్షతకు కర్త ఆయనే, దాన్ని కొనసాగించే దేవుడు ఆయనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రత్యక్షత ఇచ్చేది ఎవరు? ఆయనే. ప్రత్యక్షతకు ఓనర్ ఆయన. నిజమే. ఆయన పేతురికి ఈజీగా ప్రత్యక్షత ఇచ్చేసాడు. యోహానికి ఈజీగా ప్రత్యక్షత ఇచ్చేసాడు. మత్తయికి ఈజీగా ప్రత్యక్షత ఇచ్చేసాడు. అక్కడ చదివి చదివి తలలో నుంచి కారిపోయిన శాస్త్రులు పరిచయం గీలేకపోయాడు. పేతురే అంటున్నాడు, ప్రభువా నీ వర్తమానానికి వాళ్ళు బాధపడ్డారు తెలుసా అంటున్నాడు. నీ వర్తమానానికి వాళ్ళు బాధపడ్డారు తెలుసా?
కొద్దిగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పచ్చు కదా. మమ్మల్ని ఏమో పర్సనల్గా తీసుకెళ్ళి అన్నీ చెబుతాం, వాళ్ళకేమో అంతా గందరగోళంగా చెబుతావు. అర్థమవుతుందా? వాళ్ళేమో అర్థం కాక వాళ్ళు పెడుతున్నారు, వాళ్ళ పాపంతో పళ్ళు కొరుకుతున్నారు, వాళ్ళు పళ్ళు కొరుకు తింటే నువ్వు బూడి చేతిలో వస్తున్నాయి. అర్థమవుతుందా? ఆ రకంగా వాళ్ళు బాధపడుతున్నారంటే యేసుక్రీస్తు అంటాడు వాళ్ళని చూసి, వాళ్ళ జోలికి పోవద్దు. ఏమన్నాడు ఆయన? ప్రత్యక్షత కర్తే వాళ్ళ జోలికి పోవద్దంటే నేను చెప్పానంటే నా అట్ట అక్కడైనా మారాల్సింది, ఇది మారింది. అర్థమవుతుంది? మన చేతిలో ఏమీ లేదు, అంతా ముందు నిర్ణయమే. మనం ఒక విత్తనాన్ని మార్చలేము. వాడు నమ్ముతున్నాడు, ప్రత్యక్షత ఉంది అంటే అది కృప, అది ఎన్నిక. మనం ఏం చేయలేం, కట్టేవాడు ఆయనే. ఇప్పుడు ఆ కట్టే ఆయన ఏమంటున్నాడంటే వాళ్ళ జోలికి పోమాకండి, ఆయనే వాళ్ళ జోలికి పోవద్దంటే నా తండ్రి నాటని ప్రతి చెట్టు పెళ్ళగించబడును. ఒక్క మాటలు ఆశ్రయించేశాడు. సృష్టి చేసింది ఎవరు? యెహోవా అయినా తండ్రినా? యెహోవా సృష్టి చేశాడు. చేసేటప్పుడు మధ్యలో ఆయన చెయ్యని చెట్లు ఏమన్నా ఊరని నాటారా? ఆయన చెయ్యని మొక్క ఏదన్నా తీసుకొని చూపిస్తారా? మాకు ఆయన ప్రభు ఏమంటున్నాడు? నా తండ్రి నాటని మొక్కలు ఉన్నాయి, అవి పెళ్ళగించబడతాయి అంటున్నారు. ఎవరు చూసి చెబుతున్నాడు ఆయన? అక్కడ ఉన్న శాస్త్రుల్ని. వాళ్ళు అసలు సృష్టిలో లేని మొక్కలు, వాళ్ళు వింత మొక్కలు. నేను నాటలేదు వాళ్ళని, దెయ్యాలు నాటి అపవాది నాటాడు ఆ మొక్కల్ని. వాళ్ళకేమి నేను ప్రతీక్ష అవ్వడం కూడా. అర్థమవుతుందా? కాబట్టి ఎవరికైనా అర్థం కాబట్టి వదిలేసింది, అర్థమైంది. అర్థమయ్యేవాడికి కొద్దిగా చెప్పండి. మన దేవుని స్తోత్రం ఏంటంటే కలిగిన వానికి ఇవ్వకూడదు, లేని వానికి ఉన్నది కూడా. దీన్ని అలా నక్సలైట్లు చెప్పండి. అర్థమైందా? ఈ మాట నక్సలైట్లు చెప్తే ఏమంటారు? ఇదేమి సోషలిజం అయ్యా? కలిగినోడికి ఇయ్యాలా, లేనోడికి ఉన్నది కూడా తీసేయాలా? ఏమన్నా అర్థమవుతుందా మామూలు సోషలిజంలో? ఈ మాటలు అర్థం చేసుకునే ఏమన్నా ఉందా దాంట్లో? లేనోడికి ఇవ్వండి, ఉన్నోడికి కొలగొట్టండి, అది వాళ్ళు చెప్పాడు. కానీ మన ప్రభు ఏం చెప్పాడు? కలిగిన వారికి ఇవ్వబడును, లేని వారికి. అర్థమవుతుందా? ఆయన ఆది సృష్టిలో లేకపోతే కాస్త కోస్త భక్తులు కూడా తీసేస్తాడు. అరే మొదటిదాకా 2 వారాలు వస్తుంది, నెలకు 2 వారాలు వస్తుంది, ఇప్పుడు అది కూడా రావట్లేదని లాగేసాడు. అర్థమవుతుంది? ఉన్నది కూడా ఏం చేస్తాడంటే ఉన్నది కూడా ఊడిపోతుందంటే లేడు నాకు అర్థమైంది. ఉంటే 2 వారాలు వచ్చి కూడా 4 వారాలు వస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము మన ప్రారంభాన్ని మనం చూడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అసలు ఏం చెప్పాలని కూడా నేను అనుకోలేదు, దేవుడు ఇచ్చింది మీకు చెబుతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక అంశం, బండ మీద కట్టబడినటువంటి ఇల్లు. నీ గృహం బండ మీద కట్టబడిందా? నీ ఆత్మీయ గృహం బండ మీద కట్టబడిందా? నిజంగా బండ మీద కట్టబడటం అంటే ప్రత్యక్షత మీద కట్టబడటము. హల్లెలూయా. నీ ఇల్లు ప్రత్యక్షత మీద కట్టబడితే నీ ప్రాప్తి ఎవరు నీకు అర్థమవుతుంది, నీ సంఘం మీద నీకు అర్థమవుతుంది, నీ సేవకుడు ఎవరు నీకు తెలుస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు ప్రసంగం చేస్తున్నారు నీకు అర్థమవుతుంది. ప్రత్యక్షత కనుక ఉంటే అందరినీ గుర్తుపట్టగలరు. ఆత్మ సంబంధి అన్నిటినీ వివేచించు. హల్లెలూయా. ఆత్మ సంబంధి అన్నిటినీ వివేచించు. ఆత్మ లేకపోతే ఏమి వివేచన ఉండదు. కాబట్టి ఆత్మ ఏం చేస్తుందంటే పరలోకమున్న తండ్రి అనగా ఆ ఆత్మ అక్కడ ఉన్న పేతురికి యేసు ఎవరో చెప్పినట్టుగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు ప్రతి కార్యం గురించి వివరిస్తాడు ఆయన. నువ్వే నిర్ణయం చేయాలి.
అవన్నీ నీ జీవితంలో ఉండవు. నేను ఒక ఉద్యోగం చేయాలి, అది నీకు బైబిల్లో ఉండదు, వర్తమానంలో ఉండదు. కానీ ఎవరు చెప్పాలి? నీకు ఆత్మ నీతో చెప్పాలి. ఆ ఉద్యోగానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, అది చేయొచ్చా చేయకూడదా, ఈ నిర్ణయం చేయొచ్చా చేయకూడదా, ఈ వివాహం చేసుకోవచ్చా చేయకూడదా, అదంతా ఆ అభిషేకమే నీకు బోధించాలి. ఆ అభిషేకం మనకు ఆ పరిశుద్ధాత్మ, ఆ ప్రత్యక్షత. దీని గురించి లేకుండా మనం చూడవచ్చు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం. అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకం మీలో నిలుస్తున్నది కనుక ఎవడనూ మీకు బోధించనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధం కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించిన ప్రకారంగాను ఆయన మీకు బోధించిన ప్రకారంగాను ఆయనలో మీరు నిలుస్తున్నారు. కాబట్టి చిన్నపిల్లారా, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచున్నది కనుక ఎవడూ మీకు బోధింపనక్కర్లేదు. ఎందుకు బోధింపనక్కర్లేదంటే ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధం కాదు. ఆ అభిషేకము కొన్నిటి గురించి బోధిస్తున్నాడా, అన్నిటి గురించి బోధిస్తున్నాడా? ఏం చేస్తాడంటే అభిషేకము అన్నిటి గురించి బోధిస్తుంది. ఆ అభిషేకం ఏంటో అదే ప్రత్యక్షత, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే బయలుపాటు, అదే ఆత్మస్వరము, అదే థియోఫనీ నీకు బోధించుట. ఇన్ని పేర్లు ఉన్నాయి దానికి. ఆ అభిషేకం ఏం చేస్తుందంటే అన్నిటి గురించి బోధిస్తుందంట. నిజమే, ప్రతి దాని గురించి అది బోధిస్తుంది. నువ్వు వివాహం ఎలా చేసుకోవాలో చెప్పేది, నువ్వు ఉద్యోగం ఎలా చేయాలో చెప్తుంది, ఇది చేయొచ్చా ఇది చేయకూడదు మాట్లాడుతుంది. కొన్ని విషయాల గురించి చెప్పలేదు, అది అన్నిటి గురించి బోధిస్తుంది. అది దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమే, ఈరోజు వివాహాల్లో మనం ఒక వివాహంలో చెప్పాను నేను, 3C పని చేస్తారంట పిల్లలు. అభిషేకం పని చేయదు. 3C అంటే మరి క్యాష్ అంటే డబ్బు, క్యాస్ట్ అంటే కులము, కలర్ అంటే అందం. 3C అర్థమవుతుంది. 3 Cలు ఉంటేనే పెళ్లి చేసుకుంటారు. దానికి కారణం ఏంటంటే వాడి ప్రారంభం అక్కడ లేడు. అక్కడ ఆ స్త్రీ అయినా ఆ పురుషుడైనా ప్రారంభం దేవునిలో ఉంటే అభిషేకం పొందినట్టుగా, అభిషేకం బోధించినట్టుగా నిర్ణయం చేస్తారు. హల్లెలూయా. ఈ భౌతిక విషయాలు మన మీద ప్రభావం చూపించలేవు, అది మనల్ని ఒప్పిస్తుంది. ఆమె చెప్పగలరా? నిజమే. పేతురు భార్యని పిల్లల్ని వదిలిపెట్టేసి, కుటుంబాన్ని వదిలిపెట్టేసి ఏసంకాలు వెళ్ళిపోయాడు. ఎవరు ఒప్పించారు పేతుర్ని? నిజమేనా? కొన్ని కూడికల్లో, కొన్ని మీటింగ్స్ లో మనము ఒక పూట సెలవు పెట్టి చర్చికి రావాలంటే మనం అడగాలి. ఒక పూట మనం ఆగి రావాలంటే కూడా కష్టం. నేను చెప్పి మీ గురించి కాదు, ప్రతి చోట అన్ని చోట్ల ఉంటుంది. మీరు చాలా మంచి మీ గురించి కానీ చెప్పట్లేదు. కొన్ని సవాళ్ళు అలా ఉంటుంది. అయితే ఆ విధంగా మరి ఒక పూట మనం త్యాగం చేయలేకపోతే అసలు జీవితాన్ని త్యాగం చేసి, కుటుంబాన్ని వదిలేసి, పిల్లలు వదిలేసి యేసు వెనకాల 3.5 సంవత్సరాలు వెళ్ళిపోయాడు ఆయన. ఆ 3.5 సంవత్సరాలకి ఆయన సిలువ వేయబడి పురుషపడుతుందని ఆయన తెలియదు. 35 ఏళ్ళైనా వెళ్ళిపోతాడు ఆయన. కారణం ఏంటంటే ఒక రోజు అడిగేశాడు, అన్ని వదిలిపెట్టి వచ్చాను కదా, నాకేం దొరికింది అన్నాడు. అడిగాడా కదా? ఆయన పరలోకంలో చాలా ఉంటాయండి అక్కడ. హల్లెలూయా. కాబట్టి త్యాగం చేసే వ్యక్తికి దేవుడు అన్ని ఇస్తాడు ఆయన. అలా ఒప్పించిందే అభిషేకము. అలా ఒప్పించిందే అభిషేకం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ అభిషేకము పని చేయాలంటే మొదటిగా నువ్వు తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించిన వ్యక్తులు మాత్రమే అభిషేకం పనిచేస్తారు.
శరీరం పనిచేస్తుంది, శరీర కార్యాలు పనిచేస్తాయి. అవి పని చేయకుండా జయించాలంటే మొదటిగా మనం తిరిగి జన్మించాలి, తిరిగి పుట్టాలి. వాక్యం వల్ల పుట్టాలి. ఆమె చెప్పగలరా? దేని వల్ల పుట్టాలంట? వాక్యం వల్ల. దేవుని చిత్తమైతే ఈ సబ్జెక్ట్ రేపు కూడా తీసుకుంటాను. సరే, గమనించండి. వాక్యం వల్ల పుట్టాలంట. వాక్యం వల్ల పుడితే నీ స్వభావం మారిపోయింది. ఆమె చెప్పగలరా? జన్మ వాక్యం వల్ల రావాలి. ఒకరోజు ఆ యొక్క మన అబ్రహాము ఆ యొక్క పర్వతం పైన మరి ఆయన బలిచ్చేటప్పుడు గొర్రె కోసం ఎత్తుతుంటే దేవుడు చెబుతున్నాడు, అదిగో గొర్రె పొట్టేలు అక్కడ ఉంది, కొమ్ముడు తగులుకొని ఉంది, దాన్ని తీసుకొని వెళ్ళి బలిమన్నాడు. ప్రవక్త అంటున్నాడు దాని గురించి, చుట్టుపక్కల ఏ గ్రామాలు లేవు, ఎక్కడ తప్పిపోయి వచ్చే గొర్రెలు కూడా లేవు, మరి అది ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నాడు. చెబుతారా? ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎవరు పెంచుకునేది? అది దేవుని వాక్యం వలన వచ్చింది. ఎవరి వల్ల వచ్చిందండి? ఆయన వాక్యమే ఆ గొర్రె పొట్టేలు సృష్టించింది. అక్కడ కొమ్ములు తగులుకొని ఉండేట్టు సృష్టించింది. అందుకే మన దేవుని పేరు యెహోవా ఈరే. హల్లెలూయా. ఆయన పర్వతం మీద చూసుకునే దేవుడు. ఆ పర్వతం ఏంటో నా పిరమిడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ పిరమిడ్ మీద నీవు చూసుకునే దేవుడు. ఆ పిరమిడ్ లోకి నీవు లాగిన దేవుడు. ఒకే ఆత్మ ద్వారా ఒకే శరీరంలోనికి, అనగా పరిపూర్ణ మానవ స్వరూపంలోనికి నిన్ను ఆయన జన్మింపజేశాడు. హల్లెలూయా. నిజమండి. ఇక్కడ పరిశుద్ధాత్మ ఎక్కడ రాశాడు చూడండి. ఇక్కడ పెట్టాడు. వాస్తవంగా పరిశుద్ధాత్మ వచ్చింది ఎఫ్ఎస్సి కంటే ముందు. ఎప్పుడు వచ్చింది? ఎఫ్ఎస్సి కన్నా ముందు. అంటే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచినాక పెంతెకోస్తు రోజు మేడగది మీద పరిశుద్ధాత్మ వచ్చింది. కానీ ఎక్కడ రాశాడు? లవోదికి అయిపోయినా. నేను ఇందాక చెప్పాను, ఇది మానవ జ్ఞానం కాదు, ఇది దేవుని జ్ఞానం అయింది. ఇదేంటండి? ఇది దేవుని జ్ఞానం. ఎందుకు అక్కడ రాశాడు పరిశుద్ధాత్మని? ఇక్కడ కదా రాయాల్సింది అంటే కింద ఇచ్చిన దాన్ని మన పాప ఏమంటాడంటే ఇది భయాన అడ్వాన్స్ అంటారు. కింద ఇచ్చింది ఏంటంట? అడ్వాన్స్. మరి అక్కడ ఇచ్చింది ఏంటి? ఫుల్ పేమెంట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కింద అడ్వాన్స్ ఇచ్చాడు, పైన ఫుల్ పేమెంట్ ఇచ్చాడు, మొత్తం కట్టేశాడు. మొత్తం కట్టేస్తే ఆ ఇల్లు తీసుకోడా, సొంతం చేసుకోడా? నువ్వు కోడి తెచ్చుకుంటేనే పక్కింటికి వెళ్ళి కోరుకోవు కదా. అర్థమవుతుందా? నీకు స్వరక్తం ఇచ్చి కొన్నాడు ఆయన, మొత్తం కట్టేశాడు. 7 ముద్రలు తెరిచి ఫుల్ పేమెంట్ ఇచ్చేశాడు దేవుడు. హల్లెలూయా. అందుకే ఎత్తబాటు వస్తున్నది, అందుకే రాకడ వస్తున్నది. ఎందుకు వస్తున్నాడు? ఎవరిని కట్టాడో, ఎవరిని కొన్నాడో వాళ్ళు తీసుకెళ్ళడానికి వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. నీ కార్యాన్ని అర్థం చేసుకోవాలంటే తిరిగి జన్మిస్తే నువ్వు అర్థం చేసుకోవాలి. నిజం, ఈ ప్రత్యక్షత నీలో పని చేయాలంటే వాక్యం ద్వారా నువ్వు తిరిగి పుడితే నేను అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. నిజం, వాక్యం ద్వారా మనము తిరిగి జన్మించాలి. అక్కడ ఉన్న ఆ యొక్క పొట్టేలు వాక్యం ద్వారా తిరిగి జన్మించింది. దేవుని స్తోత్రం. గంటన్నర, ఇంకొక గంట, అంతేనా? 8:30 అయింది. సరే, గంట వద్దులేండి, ఒక అరగంట, సరే, ఒక హాఫ్ అన్ అవర్ తీసుకో. 9 పోగలరా? ఓకే. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ వాక్యం ద్వారా తిరిగి జన్మిస్తేనే ఆ ప్రత్యక్షత అనేది నీలో పనిచేస్తుంది. నువ్వు తిరిగి పుట్టాలి వాక్యం ద్వారా. అప్పుడు నువ్వు దీన్ని అర్థం చేసుకోగలవు. ఏంటి వాక్యం ద్వారా పుట్టము? మీరు కనుక గమనిస్తే అక్కడ ఏ విధంగా ఆ పొట్టేలు వాక్యం ద్వారా పుట్టిందో వింటున్నారా? అదే విధంగా నీవు నేను కూడా తిరిగి వాక్యం ద్వారా పుడితేనే ఆయనకు మనం విధేయులం అవుతాం.
పేతురు, మీకు కొన్ని అర్థమవుతుంది, కొన్ని కార్యాలు చెప్తాను. పేతురు మరి అక్కడ ఉన్నటువంటి ఆ రాత్రి అంతా పాట కూడా ఉంది కదా, రాత్రి అంతా శ్రమపడినా రాలేదు ప్రభు జీవం, రాత్రి అంతా ట్రై చేశాడన్న. దేవుడు ఒక 10 కిలోమీటర్ల దూరం పంపించేశాడు చేపని. ఎక్కడ చేప పిల్లవాడు లేకుండా, కనీసం పిల్లలన్నా పడి ఎవరు పడట్లేదని చెప్పి ఆ రాత్రి ఎంత విశాలంగా ఉన్నాడంటే, చాలా విశాలంతో కూర్చొని ఉంటే అప్పుడు యేసుక్రీస్తు ఆయన ధోని అనే హృదయంలోకి వచ్చి అప్పుడు అంటున్నాడు, నేను చెప్పినట్టు చేయను, కుడి పక్క వేయమన్నాడు ఆయన. అప్పుడు అంటున్నాడు పేతురు, ఏమంటున్నాడంటే, నేను వేస్తాను కానీ నీ మాట చొప్పున వేస్తాను. నేనదా నీ మాట చొప్పున వేస్తాను, ఎందుకంటే అది విఫలమైతే నీ మాట విఫలం అవుతుంది. నా అనుభవం, నువ్వు పుట్టినప్పుడే నా అనుభవం ఉంది, నా అనుభవం అంతా నీ వయసు, అర్థమవుతుంది. నీ యొక్క వయసు నా అనుభవం ఒకటే, కానీ రాత్రంతా పడకపోయి నువ్వు ఏమన్నావు అంటే నీ మాట చొప్పున వేస్తాను. నేను 2 అర్థాలు ఉన్నాయి చూడండి. ఎప్పుడైతే ఆయన ఏమన్నాడో ఆ యొక్క వల వేసినప్పుడు బైబిల్ ఏం చెబుతుందంటే వల పిగులుతుందంట. వల ఏమవుతుందంటే వల పీలిపోతుంది, ఎందుకంటే విస్తారంగా. ఇంకొక భావంలో చెప్పాలంటే, ఇంకొక అర్థంలో చెప్పాలంటే, ఇందాక దాకా ఒక చేప పిల్ల కూడా లేనిది ఈ చేపలు ఆ వలలో దూరటానికి పోటీ పడుతున్నాయి. ఏం చేస్తున్నాయి అంటే పోటీ పడుతున్నాయి. నేను వెళ్తాను, ఆ చర్చికి నేను వెళ్తాను, ఆ కుర్చీలో నేను కూర్చుంటాను, నేను పాటలు పాడతాను, నేను వాక్యం వింటాను. హల్లెలూయా. అవి పోటీ పడుతున్నాయి, అవి లోపలికి రావడానికి పోటీ పడేది. ఆ చర్చి ఏమవుతుంది? పిగులుతుంది. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. చేప స్వభావం ఏంటంటే వల వేస్తే కిలోమీటర్ ద్వారా పారిపోతాయి. ఇవి వలలోకి వచ్చి పులుసు అవ్వడానికి ఇష్టపడతాయి. ఎందుకని? ఇవి సాధారణమైన చేప పుట్టినవి కాదు, యేసుక్రీస్తు పలికినప్పుడు వచ్చిన చేపలు. ఆయన పలికినప్పుడు పలకబడిన మాట సృష్టిని చేసింది. పలకబడిన మాట సృష్టిని చేసింది. ఆ చేపలు కనుకే ఏం చేసింది అంటే ఆ యొక్క వలలోకి దూరటానికి పోటీ పడి లోపలికి వెళ్తున్నాయి. ఆయనకి మైండ్ పోయింది, నా పడవ చాలు, ఇంకో పడవ తీసుకురా, అది తీసుకురా, ఇది తీసుకురా అని. అవన్నీ చూసి ఆశ్చర్యపోయాడు ఆయన. ఒకటే చెప్పాడు, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయా, నేను యోగ్యుని కాదు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చేప తన స్వభావాన్ని పోగొట్టుకుని దేవుని చిత్తాన్ని చేసిందంటే కారణం వాక్యం ద్వారా పుట్టింది కనుక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు అనేక స్థలాలను చూడవచ్చు వాక్యం ద్వారా పుట్టిన ఆ కార్యాలను. ఒక చేపే దాని స్వభావాన్ని పోగొట్టుకుంటే మన సంగతి ఏంటి ఈరోజు? నిజమేనా? ఒకరోజు ఏలియా అడిగాడు, ఏమడిగాడంటే, ప్రభువా, కాకులు అయితే మాంసం రొట్టెలు తెస్తున్నాయి కానీ వాగి ఎండిపోయిందయ్యా అంటున్నాడు. వింటున్నారా? అక్కడ జరిగిన కార్యం ఏంటంటే, ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఆ కాకులు ఆ ఏలియాకు కావలసిన రొట్టె మాంసం తీసుకొని వస్తున్నాయి. ఆ కాకులు వచ్చేటప్పుడు నోట్లో మాంసం ఉంది, నోట్లో రొట్టెలు ఉన్నాయి. ఒక 100 కాకులు వచ్చి అక్కడ పెడితే ఇంత మాంసం, ఇంత రొట్టె ముక్కలు అయింది. ఉదయం చక్కగా తింటున్నాడు, సాయంత్రం తింటున్నాడు. ఆ కాకులు వచ్చేటప్పుడు ఆ కాకులు చాలా బలంగా ఉన్నాయి, ఎండిపోయావు. వింటున్నారు? వచ్చే కాకులు చాలా బలంగా ఉన్నాయి, నల్లగా చక్కగా నీట్గా చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. దారిలో చాలా సంవత్సరాల నుంచి తిరిగి దొరకని కాకులు ఉన్నాయి అక్కడ, సహజంగా పుట్టిన కాకులు. నా మాట అర్థమవుతుందా? లోకంలో ఉన్న కాకులు అవి అడుగుతున్నాయి. ఆ కాకు వెళ్ళే కాకులు పిలిచి పక్కన ఎగురుతా, సహోదరుడా
ఈ పుస్తకం ఎక్కడది? నా మాట అర్థమవుతుందా? ఏంటంట ఇంత ఆహారం ఎక్కడది మీకు? చూడండి, అవి ఎగురుతా ఏం చేస్తున్నాయి అంటే ఈ కాకులు అడుగుతుంది, సహోదరుడా లోకమంతా కరువు ఉంటే ఏవేలు చెప్పిన 1వ అధ్యాయం కరువు లోకమంతా ఏదంటే మీ దగ్గర సముద్ర ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారు ఈ రొట్టెల్ని? మాంసాలు ఎక్కడి నుంచి తెస్తున్నారు? జమీందారులు ఆటోతో తెస్తున్నారు అక్కడ. ఏంటంట ఆ జమీందారులు కూడా ఆటోతో తెస్తున్నారు. కాకులు ఎత్తికెళ్తాయి అని తెలిసి వాళ్ళు తలుపులేసుకొని తింటున్నారు. కాకులు కూడా రాకమా ఎక్కడ ఇవి దొరికే అవకాశం లేదు కదా. మనుషులకే మాంసం ముక్క రాకపోతే మీరు ఎక్కడ తీసుకొస్తున్నారు ఇవన్నీ? అవి చెప్పి ఏమన్నాయంటే మేము దేవుని సేవకులకి ఇవ్వడానికి వెళ్తున్నాము. అవి ఆశ్చర్యం, ఏంటి ఇవి తీసుకెళ్ళి ఒక మనిషికి ఇస్తారా? అవును, అక్కడ ఒక దేవుని సేవకుడు ఉన్నాడు, ఆయన పేరు ఏలియా, ఆయన ఇవ్వడానికి మేము వెళ్తున్నాం. అవి అవన్నీ అసలు మన జాతి ఏంటి, మన పని ఏంటి? ఎవరన్నా ఒక పిల్లవాడు చెక్క ముక్క రొట్టె ముక్క పట్టుకుంటే ఏం చేస్తాం మనం? కొట్టుకొని పోతాం. మీరేంటి చెరబుట్టినట్టున్నారు మా దేశం, మా కాకుల జాతి. స్తోత్రం, హల్లెలూయా. స్వభావమే మారిపోయింది అక్కడ. హల్లెలూయా. మాకు బెటరా? లేదు. మీరు తింటారా? మేము తిన్నాం. మరేం చేస్తారు? దేవుని చిత్తాన్ని చేస్తారు. దేవుని చిత్తం. మేము తినకపోయినా పర్వాలేదు, మేము ఎండిపోయినా పర్వాలేదు, ఆయన చిత్తం ఏంటో దాన్నే చేస్తాము. అసలు మీరు కాకులేనా? మీ తల్లిదండ్రుల పేర్లు చెప్పండి. ఏ ఊరు కాకులు మీరు? నేను చెప్పి మేము వాక్యం వల్ల పుట్టాము. దేని వల్ల పుట్టారంట? పలకబడిన మాట సృష్టిని చేసింది అక్కడ. అప్పుడు కాకి దాని స్వభావాన్ని పోగొట్టుకున్నట్టయితే ఎత్తపడే వధువు దాని స్వభావం ఎలా ఉంటుంది? ఎత్తపడే వధువు ఇంకా పాత స్వభావం ఎలా ఉంటుంది? శరీర స్వభావం ఎలా ఉంటుంది? అందుకే తిరిగి నువ్వు పుట్టాలి. ఎంత ఆలస్యమైన పర్వాలేదండి. అయ్యో పాస్టర్ గారు నేను చర్చిలో కొనసాగి పాటికేయలేదు, ఇబ్బంది ఏం లేదు, 100 ఏళ్ళైనా పర్వాలా, నువ్వు తిరిగి పుడితేనే ఆయన రాజ్యంలోకి వచ్చాడు. నీ పాత స్వభావం నువ్వు పోగొట్టుకోవాలి. దేవుడి అభిషేకం నీ లోపల ఇవ్వాలి. హల్లెలూయా. నిజమే. కాబట్టి ఆ విధమైనటువంటి ఆ యొక్క ప్రత్యక్షత నీ లోపల పనిచేయాలంటే మొదటిగా నువ్వు వాక్యం ద్వారా పుట్టాలి. ఎఫ్ఎస్సి 2లో ఒక మాట చెప్తారు. ఎఫ్ఎస్సికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వారి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం ఎక్కడ పుట్టామంట? ఆయన తల్లిదండ్రులు పుట్టామా? మన తల్లిదండ్రులు పుట్టామా లేకపోతే ఆయన సృష్టించారా? బైబిల్ ఏం చెప్తుంది? ఆయన అంటున్నాడు, ఏమంటాడంటే మరియు వాటి యందు మనం నడుచుకోవాలని. వాటి యందు అంటే వేటి యందు? దాని తర్వాత ఆచరిస్తున్నారు. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఉన్నాము. మనల్ని చేసిందే ఆయన సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి కాదు. మనం చెప్పగలరా? నిజమే. ఏ సిద్ధపరిచాడు సత్క్రియలు? ఆయన ఈ లోకంలోనికి ఏలియాని పంపించాడు. ఆ ఏలియాని నమ్మే చిన్న మందిగా దేవుడు మనల్ని పిలిచాడు. ఈ లోకంలోనికి 7వ దూతను పంపించాడు. ఆ 7వ దూత యొక్క వర్తమానాన్ని ప్రజలుగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మత శాఖలో నుంచి నా ప్రజలను బయటికి పిలిచాడు ఆయన. ఆ పిలుపును
చేసే ప్రజలుగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చేస్తున్నాం మనం ఈ పనులు అంటే దానికి కారణము ఆయన 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 అంటున్నాడు, క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం ఎవరమంట? క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారు. ఈ మాట అర్థమవడానికి ప్రాప్తి చాలా టైం పట్టింది. ఆయన ఒకరోజు చెప్పాడు, ఏమన్నాడంటే, ఓ నేను చార్లెస్ ఇలా బ్రహ్మావుల కుమారుని కాదు, ఇప్పుడు నాకు అర్థమైంది, నేను ఆయన నుంచి వచ్చిన వాడని, ఆయన సృష్టించిన వాడని నేను. హల్లెలూయా. తన తల్లిదండ్రులకి నేను పుట్టలేదని గమనించి ఒకరోజు సాక్ష్యం ఇచ్చాడు. చాలా కాలం తర్వాత. ఎంతమంది చెప్పగలరు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. శరీరం నుంచి పుట్టింది శరీరం. ఆత్మని మీ అమ్మాయిలు కన్నారా? ఎవరికైనా? ఈ బాడీని ఇచ్చింది మా తల్లిదండ్రులే ఇచ్చారు, కానీ చాలా వారసత్వం కూడా ఇచ్చారు. అర్థమైందా? వాళ్ళు వాళ్ళ ఇల్లు నీకు రాసి ఇచ్చారు. ఆమె చెప్పగలరా? వాళ్ళ బంగారం నీకే ఇచ్చారు, వాళ్ళు సంపాదించింది నీకే ఇచ్చారు, వాళ్ళు చనిపోయేవారు కాబట్టి మరణం కూడా నీకే ఇచ్చారు. అర్థమవుతుందా? ఇంకా పోతే మధ్యలో చాలా గిఫ్ట్స్ ఉన్నాయండి. డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మీ అమ్మ నాన్నకి ఏమైనా షుగర్ ఉందా? ఎవరికి ఇవ్వాలి? ఖచ్చితంగా అయ్యో కుదరదండి, అట్లా చదువుతావా, ఇల్లు నాకు వద్దు, అయ్యో కుదరదండి. ఇల్లు ఎలా వస్తుందో, ఆస్తి ఎలా వస్తుందో, ఇవి కూడా అలా వస్తాయి. అర్థమవుతుందా? అయితే ఈ శరీరమును మార్పు చేయడానికే శరీరము ముందు మార్చట్లేదు ఆయన, ఆత్మని తిరిగి కంటున్నాడు దేవుడు. హల్లెలూయా. సృష్టించిన వారిమై ఉన్నాము, ఆయన చేతి పని అయి ఉన్నాము. క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన చేతి పని అయి ఉన్నాము. కాబట్టి ఆయన పని అయితే ఆయన సిద్ధపరిచిన క్రియలు చేయటానికే మనం ఇక్కడ ఉన్నాం. ముందుగా సిద్ధపరిచిన క్రియలు చేయటానికే ఇక్కడ ఉన్నాం. ఆయన ఏది సిద్ధపరిచాడు? ఈ వర్తమానాన్ని ఎమ్మడించిన సిద్ధపరిచాడు. యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందమని సిద్ధపరిచాడు. దేవుడు ఒకడే నామమును సిద్ధపరిచాడు. మత సేవల నుంచి బయటికి రమ్మని చెప్పాడు. క్రిస్మస్ డిసెంబర్ 25 కాదని చెప్పాడు. నిజమేనా? ముసుగులు తీసేయమని చెప్పాడు. ముసుగులో ఉన్న సంఘం ముసుగులోనే ఉండాలి. అయ్యో నేను ముసుగులో ఉన్నాను, అయ్యో నేను ముసుగులో ఉన్నానని చెప్పడానికి ఆ ముసుగు వేసుకోవాలా? మనకెందుకు కావాలా? మన ముసుగు తొలగించాడు కదా దేవుడు. హల్లెలూయా. ముసుగులు తీసే దేవుడు మన ముసుగులు తీసేశాడు. వాడుతున్నాడు, నా ఇంట్లో టీవీ షూట్ చేసి ఉన్నాను. ఎవరు చేస్తారు ఆ పని? ఆయన ముందుగా సిద్ధపరిచిన క్రియలు ఆయన సృష్టించిన వారే చేయగలుగుతారు. ఆ పని అందరూ చేయలేరండి. అవసరమైతే టీవీ పాస్ గారి కోసం తీసేసిన పక్కింట్లో చూసేవాళ్ళు ఉంటారు. అర్థమవుతుందా? నువ్వు కనుక తిరిగి పుడితే, నువ్వు తిరిగి జన్మిస్తే అది కష్టం కాదే కాదండి, నిజమా? అది శ్రమ కాదు. యేసుక్రీస్తు అంటున్నాడు అన్నమాట, నా కాడు సులువు, నా భారము తేలిక అన్నాడు. ఏది కరెక్ట్? నువ్వేమంటున్నావు? చాలా కష్టం అండి, చాలా భారం అండి, అలా బతకడం ఎవరు బతుకుతారండి, వర్తమాన ప్రకారం ఎవరు జీవిస్తారండి, నీకు వచ్చే ప్రశ్న అది. కానీ యేసుక్రీస్తు అంటాడు, నా కాడి సులువు, నా భారము. నువ్వు నిజంగా ఆత్మను పొందితే ఇవన్నీ చాలా సులువుగా ఉంటాయి నీకు. ఆత్మలో ప్రవేశించిన శత్రుకు మెషిక్ అభివృద్ధి అగ్నికోణం ఎంత చల్లగా ఉందో, ఈ వర్తమానంలో నీకు ఎంత చల్లగా ఉంటుంది. హల్లెలూయా. ఆత్మలో ప్రవేశించకుండా వస్తే వెనకాల తోసిన ముగ్గురు ఉన్నారు తెలుసా? వాళ్ళ ముగ్గురిని దొరికడానికి వెళ్తా ఆ రాజు చూశారు, అయ్యా వీళ్ళు దోషిలో మేము కలిపెట్టున్నాం, వీళ్ళే శుభ్రంగా ఉన్నారు, వీళ్ళకేం మొబైల్ రావట్లేదు, వీళ్ళకేం కాలం లేదు, మేము కాలిపోతున్నాం. రాజు అన్నాడు, వెనక్కి వచ్చిన చంపుతా, ఇల్లు తెయ్యండి అన్నాడు. అంతే. తీసుకెళ్ళి వెళ్ళిపోయి ఏం చేశారంటే తోసి కాలిపోయారు. తోసినోళ్ళు కాలిపోయారు. దానిలో అందులో పడ్డోడు పాట పాడుతున్నారు.
ఏమైంది? పరిశుద్ధాత్మలో ప్రవేశించారు. ఈరోజు అదే ఆత్మ నీ లోపలికి వస్తే ఇది చేయటం కష్టము, ఇది జీవించడం కష్టమో చెప్పలేవు. హల్లెలూయా. ప్రతిదీ తేలికే. ఆత్మలో వచ్చినప్పుడు ఇది భారం నువ్వు చెప్పలేవు. అందుకే ఆయన అన్నాడు, నా భారం నా కార్య సులువు, నా భారము తేలిక. ఒప్పుకుంటారా దీన్ని? నిజమది నువ్వు అనుభవించగలవు, ఒప్పుకోవడమే కాదు అనుభవించగలవు. నిజంగా నీ 2 చేతులు ఎత్తి ఆత్మను పొందుకుంటే నీ ముందు కష్టం అనేది ఏది ఉన్నదే ఉన్నది. ప్రతి దాన్ని ఆయన మార్గం తెరిచే దేవుడు, ప్రతి కార్యాన్ని సులువుగా మార్చే దేవుడు. మనం ఒక చిన్న బిట్టు చూసాం మేము. ఏంటంటే అక్కడ ఉన్న తను ఏమంటారంటే రోమా చక్రవర్తి, ఏం పేరు, కవాడీస్ అని ఒక మూడు చిన్న బిట్టు చూపించారు. దాంట్లో ఆ రోమా చక్రవర్తి నీలో అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు కట్టేసి వాళ్ళందరినీ స్తంభాలు కట్టేసి కిరోసిన్ పోసి ఉప్పెలు ఇచ్చి వాళ్ళు ఏడ్చే ఏడుపు వినటానికి వాళ్ళని దగ్గరగా చూడటానికి ఒక భూతత్వం పెట్టుకొని ఇలా చూస్తున్నారు. అందరినీ చూస్తాను, దాంట్లో దగ్గర కనపడుతున్నారు. వాళ్ళందరూ కట్టేయబడ్డారు, కిరోసిన్ పోశారు, నొప్పెలు ఇచ్చారు. ఆయన ఎందుకు అక్కడ కూర్చున్నాడంటే వాళ్ళ ఏడుపులు వినాలన్నమాట. వాళ్ళ కేకలు అరుపులు ఇని సంతోషించడానికి కూర్చున్నాడు. రోమ్ తగలబడదంటే తెలుసు కదా మనకి. అట్లాంటి మనిషి క్రైస్తవుల ఏడుపు వినాలని, క్రైస్తవుల యొక్క ఆయన మరణ కేకలు వినాలని కూర్చున్నాడు. కూర్చుంటే అక్కడ వాళ్ళందరూ మెప్పు వెలిగించగానే కమ్మని ఒక క్రైస్తవ పాట పాడుతున్నారు. ఆ పాట పాడుతుంటే ఈయన మొహమే కారణం అయిపోయింది. దే ఆర్ సింగింగ్, వాళ్ళు పాడుతున్నారు నేర్చున్నాడు. చచ్చిపోయే వాళ్ళు ఏమవుతున్నారు? పాట పాడితే మాధుర్యంగా దేవుడి దగ్గరికి వెళ్తున్నారు. ఒంటి మీద మంట కాలుస్తున్నప్పుడు ఆ స్థితి వాళ్ళకి అర్థం కావట్లేదు. పరిశుద్ధాత్మ చల్లగా మార్చేసింది అక్కడ. హల్లెలూయా. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా అగ్ని దగ్గర కూడా సాక్ష్యం ఇచ్చారు. నీలో కోరిక తీరలేదు. అర్థమవుతుందా? ఈరోజు దెయ్యం కోరిక కూడా తీరదు. మామూలు చెప్పగలరా? ఖచ్చితంగా దెయ్యం యొక్క కోరిక తీరదు. నీవు క్రీస్తులోంచి బయటికి రాగాలని ఎంతో ప్రయత్నం చేస్తుంది. వర్తమానం నుంచి బయటికి రాగాలని ఎంతో ప్రయత్నం చేస్తుంది. ఈ వర్తమానం నువ్వు కారణం చెప్పాలని అది వినాలనుకుంటుంది. శరీరం కాదని చెబుతున్నప్పుడు వినాలనుకుంటుంది. కానీ నువ్వు చెప్పేది ఒకటే, అవి నా దగ్గర పని చేయవు. నేను తిరిగి జన్మించాను. నిజమండి. తిరిగి జన్మించినప్పుడు నీకు ఇచ్చే శక్తి అలాంటిది. ఆ తిరిగి జన్మించిన వారిలోనే ఈ యొక్క ప్రత్యక్షతను దేవుడు ఇస్తాడు. ఈ సంఘాన్ని కట్టే దేవుడు ఆయన. నువ్వు స్తోత్రం. హల్లెలూయా. ఈ సంఘమును కట్టేది ఆయనే. అందుకే ఆయన అన్నాడు, ఏమన్నాడంటే దీని మీద కట్టుతున్నా అన్నాడు. ఆయన అన్నాడు, ఈ బంధం మీద నా సంఘమును కట్టుదను, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవని నేను మీతో చెప్పుచున్నాను. ఈ బండ మీద నా సంఘమును కట్టుతున్నాను అంటే ప్రత్యక్షత మీద కట్టబడింది మాత్రమే యేసుక్రీస్తు సంఘం. బోర్డు పెట్టుకుంది యేసుక్రీస్తు సంఘం కాదండి. ప్రాక్త మాట అన్నాడు, గుర్రపు శాల అనే బోర్డు పెట్టిందంట. దాంట్లో చాలా గుర్రాలు ఉన్నాయంట. అందులో దారులు వెళ్తున్న ఒక సింహ పంది అందులో దొరికిందంట. దారులు వెళ్తున్న సింహ పంది అందులో దొరికిందంట. ఇప్పుడు బోర్డు ఉన్న దాన్ని బట్టి సింహ పంది గుర్రమైంద, బోర్డు పందిని గుర్రం చేసిందా? నా మాట అర్థమవుతుందా? కాబట్టి బోర్డు పెట్టుకున్న సంఘము కాదు, ఆయన కట్టిందే సంఘము. నువ్వు ఎక్కడ కట్టబడ్డావు ఈరోజు? హల్లెలూయా. నేను ప్రధాన చర్చికి వెళ్తానండి, అమెరికా పోయి ఉపయోగం లేదండి. అర్థమవుతుందా? యేసుక్రీస్తు సంఘంకి పోయినవాడికి ఏం అర్థం లేదు. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? యూదాస్కరియోతు
యేసుక్రీస్తు సంఘంలో ఉన్నాడు. వచ్చిన మారు మనసు ఏమన్నా? ఎన్ని కార్యాలు చూశాడు, ఎన్ని స్వస్థతలు చూశాడు, ఎన్ని అద్భుతాలు చూశాడు. ఎన్ని చేస్తున్నా వాడి మనసు వాడిదే, వాడి బాధ వాడిదే. సాటుగా ఒక కిరీటాన్ని నెత్తి మీద పెట్టి, అయ్యా వింటావన్నమాట, కొద్దిగా నువ్వు యూదులకు రాజుగా ఉండు, నువ్వు రాజుగా ఉంటే నేను సంగీతం పెట్టుకుంటా. అర్థమవుతుందా? ఇక్కడ మనసు అంతా శరీరక ఆలోచనలే కానీ ఆత్మీయ ఆలోచనలు లేవు. నిజమే. కానీ ఈ 11 మంది పైనుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారండి వీళ్ళు? పైనుంచి వచ్చారు. కనుక వాళ్ళు శరీరక ఆలోచనని తీసేశారు వాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు నీకేమి అర్థం కాకపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అందుకే ప్రవక్త మాట్లాడాడు, మన ప్రభు అంట ఎప్పుడు కూడా అర్థమైందా అని అడిగాడు. ఏమడిగాడంటే నమ్ముతున్నావా అని అడిగాడు. అర్థమైందా అని అడగలేదు ఆయన, నమ్ముతున్నావా. ఒకవేళ నీకు అర్థం కాకపోయినా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఇదంతా సత్యం ప్రభు అని నమ్ముకుంటా, మిగిలిన దేవుడు చూసుకుంటాడు. ఆయన అర్థం కాకపోతే పర్వాలేదు, ఒకరోజు ఈ కార్యాలన్నీ అర్థం చేసే శక్తిని ఇస్తాడు. ఒకరోజు యేసుక్రీస్తు ఆ లాజరు దగ్గర ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, లాజరు నిద్రపోతున్నాడు, నేను లేపడానికి వెళ్తున్నాను అన్నాడు. అన్నాడా? లాజరు నిద్రపోతున్నాడు, నేను లేపడానికి మనం వెళ్దాం పదండి అన్నప్పుడు వాళ్ళు అన్నారు, నిద్రపోతే మంచిదే కదా, ఆరోగ్యం వస్తుంది. మనకి మొన్న రోగిగా చెప్పారు 4 రోజుల క్రితం. మనము రోగిగా చెప్పినాక మనం ఇంకొద్దిగా దూరం వచ్చాము. ఇప్పుడు మనకి ఏం చూసి వచ్చిందంటే ఆయన నిద్రపోతున్నాడు, అంటే రోగం తగ్గింది. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, వీళ్ళ భాషలో చెప్పాలి నేను, నిద్ర అంటే నిద్ర కాదు, చనిపోయాడు ఆయన. లాజరు చనిపోయాడు, ఆయన కోసం మనం వెళ్ళాలన్నాడు. వెంటనే ఈ 12 మంది వాళ్ళు ఒకదానికి ఒకటి వాళ్ళే అర్థం చెబుతున్నారు. ఏమని చెబుతున్నారంటే, లాజరు చనిపోయాడంట, మనం అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి? చనిపోయిన లాజరు దగ్గరికి వెళ్ళాలంట. ఎట్లా వెళ్తాం అంటే, మొదటిగా ఈయన వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటాడు, తర్వాత మనం కూడా అందరం కలిసి చనిపోవాలి, అప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాం. చూడండి, అక్కడ తోమ అర్థం చెప్పాడు బైబిల్. వాళ్ళకి అర్థం కాదు, కానీ ప్రభు వాళ్ళకి అర్థం కాకపోయినా ఆయన బాధపడాల. అందులో కూడా త్యాగం ఉంది. మరణంలో కూడా నాతో కూడా వస్తానంటున్నారు. హల్లెలూయా. అర్థం కాకపోయినా నమ్ముతున్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అన్ని అర్థం అవ్వాలని ఏం లేదు. అర్థం కాకపోయినా నువ్వు నమ్మవానికి సమస్తము సాధ్యం. స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఈ సంఘమును నేనే కట్టుదును. సంఘమును కట్టువాడు ఆయనే. వ్యక్తిగతంగా కడుతున్నాడు. ఎట్లా కడుతున్నాడు ఆయన? వ్యక్తిగతంగా. భర్తని కడితే భార్యని కట్టకపోవచ్చు, భార్యని కడితే భర్తని కట్టకపోవచ్చు, లేదా ఇద్దరిని కట్టవచ్చు. రూల్ ఏం లేదు ఇక్కడ. అర్థమవుతుందా? కానీ వ్యక్తిగతంగా కడుతున్నాడు ఆయన. ఖచ్చితంగా వ్యక్తిగతంగా సంఘాన్ని కడుతున్నాడు ఆయన. కడుతున్నాడు అంటే దానికి రుజువు ఏంటంటే, నీకు ప్రత్యక్షతనిస్తాడు, చదువుతాని పేదలకు ఇచ్చినట్టుగా గ్రహింపునిస్తాడు, వివేకమునిస్తాడు, దేవుని చిత్తాన్ని గ్రహించే శక్తిని ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఆ సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలువసాగు. ఆ సంఘం ముందు పాతాళలోక ద్వారం నిలబడదు. పాతాళలోక ద్వారం అంటే ఏంటి అసలు? పాతాళలోక ద్వారము అన్నాడు. దానికి మన ప్రవక్త అర్థం ఏం చెప్పాడంటే, మనం ఏం చేస్తామంటే, అంతకుముందు ఇంటికి దూరంగా కొన్ని బాత్రూమ్ అనేది, ఆ లెట్రిన్ అనేది దూరంగా ఉండేది చాలా. ఇప్పుడు కన్వీనియంట్ కోసం ఏం చేశారు? అటాచ్డ్ బాత్రూమ్. అంటే అటాచ్డ్ అయినంటే ఏంటి అర్థం? మనకి కన్వీనియంట్, ఎప్పుడు కావాలంటే అప్పుడు, అర్ధరాత్రి లేచినా ఎప్పుడు లేచినా అటాచ్డ్గా ఉండటం వల్ల ఎమ్మటి ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో మనం బాత్రూంలోకి వెళ్ళవచ్చు. ఇప్పుడు ఎక్కడో దూరంగా పాతాళం ఉంటే ఊరి చివరికి సినిమా టాకీస్లో ఉపయోగం ఉంది. అర్థమవుతుందా? దాన్ని టీవీలో పెట్టి ఇంటికి తీసుకొచ్చి
దాన్ని ఆయన చెప్పిన పేరు ఏంటంటే అటాచ్డ్ హెల్ అన్నాడు. ఏంటంట హెల్ ఎక్కడ ఉంది ఇప్పుడు? అటాచ్మెంట్ అయిపోయింది, రూమ్కి వచ్చేసి, దగ్గరకు వచ్చేసి. ఎప్పుడు కావాలప్పుడు అలా అప్పుడు ఆ టీవీ ఏంటంటే పాతాళలోక ద్వారము. ఆమె చెప్పగలరా? టీవీ పాతాళలోక. మాస్టర్ గారు టీవీ ఎప్పుడో తీసేసామండి, ఇప్పుడు ఎందుకు చదువుతున్నారండి? దాని తాత వచ్చింది ఏంటి? సెల్ ఫోన్. టీవీ పెడితే ఇంట్లో మాస్టర్ గారు చదువుతారు, అక్కడ అల్మారాలని. ఇది అసలు ఎవరు చూసేది కాదు అంటున్నారు. రాత్రులు కూర్చొని దాన్ని చూసి చూసి ఆరాధన చేసి చేసి నిద్ర కూడా లేకుండా 10ంటికి కోరుకునే వాళ్ళు 1 గంటకు కోరుకొని ఎంత ఆరాధన చేస్తున్నారు. ఇది పాతాళలోక ద్వారముకే తాతది. కానీ ఎవరినైతే దేవుడు కడతాడో దేవుడు మనకి వాగ్దానం చేశాడు. నువ్వు జయించలేవు దాన్ని. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. నీ ముందు పాతాళలోక ద్వారములు నిలువచాలు. హల్లెలూయా. నిజమే. ఎందుకు నిలబడమంటే నీ ప్రత్యక్షత ముందు అవి నిలబడవు. నీకు ప్రత్యక్షత ఇచ్చేస్తాడు ఆయన. ఈ సెల్ ఫోన్ అనవసరం, ఇందులో కార్యాలు అనవసరం, ఇందులో చెత్త చెదాలు అనవసరం. నీవు దేవునికి బదులుగా దీన్ని ఆరాధన చేస్తున్నావేమో. చూడండి, హృదయంలో మాట్లాడతాడు దేవుడు, మనస్సాక్షి ద్వారా మాట్లాడతాడు ఆయన. నిజమే. అప్పుడు నీవు ప్రత్యక్షత మీద కట్టబడితే, ఆయన కట్టిన సంఘం అయితే నీకు దేవుడు చేసిన వాగ్దానం పనిచేస్తుంది. నీ ముందు నిలబడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన శక్తి కాదండి అది, దేవుడి వాగ్దానం. ఎవరైనా అలాంటి వ్యసనాల ద్వారా నీరైపోతే ప్రాణం, ఈ మాట ఎత్తి చెప్పండి, ప్రభువా నన్ను కట్టింది నువ్వే కదా, నన్ను నిర్మించింది నువ్వే కదా, బండ మీద కట్టిన సమయాన్ని నేనే కదా, నీ చేతులే కదా నన్ను కట్టింది, ఈ వర్తమానం నిలబెట్టింది నీవే కదా. నేను ఈ బలహీనతలో ఉన్నాను, ఈ వ్యసనంలో ఉన్నాను, నాకు విడుదల దయచేయండి. ఎందుకంటే వాగ్దానం చేశావు నీవు. పాతాళలోక ద్వారములు నీ ముందు నిలబడమని చెప్పావు. హల్లెలూయా. వాగ్దానం పెట్టి ప్రార్థన చేయి, నీకు జయమిస్తాడు. ముఖ్యంగా యవనస్తులు చెబుతున్నా, ఖచ్చితంగా ఈరోజు మోసపోయే కాలంలో మనం ఉన్నాం. పాపి ఇంకా పాపంలో కొట్టుకుపోయే సమయం, పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులుగా మారే సమయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పాతాళలోక ద్వారములు మన ఎదుట నిలువ నేరవు అని చెప్పాడు ఆయన. అది ఏదైనా కావచ్చు. తెలుసా, ప్రవక్త కాదని చెప్పాడు. ఏమన్నాడంటే, అంటారు 10 నిమిషాలు, నేను అనుకున్న అంశం ఏది చెప్పాలి, దేవుడు ఏది ఇచ్చాడు అదే మీకు ఇస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే గమనించండి, వచ్చే రేపు రాత్రి కూడా చూద్దాం, కొద్దిగా రోజుకి వెళ్దాం. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ పాతాళలోక ద్వారం అనే దాని గురించి ప్రవక్త కార్యం చెప్పాడు. మీరు వినేది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కొత్తది ఏది తీసుకురావాలి, కొత్త వెలుగు కోసం వెళ్ళి అవపడిపోయింది. అర్థమవుతుంది. ఉన్నదే తిరిగి చదువుతున్నాం, మీకంటే తిరిగి జ్ఞాపకం చేస్తున్నాం. కొత్తది ఏదో తెస్తారని ఎప్పుడు ఆశపడద్దు. ఒక ఆయన ఉన్నాడు, ఏమన్నాడంటే, ఆ చర్చిలో పాస్టర్ గారు ఎప్పుడు ఈ మెసేజ్ చదువుతున్నాడండి. ఏంటంట, ఎప్పుడు వర్తమానం చదువుతున్నాడండి. నేను 20 సంవత్సరాల నుంచి వస్తున్నా, ఎప్పుడు చూసినా అదే మెసేజ్, అదే వాక్యం, అదే ప్రార్థన చెప్పిన 10 వర్తమానాలు. నేను ఇంకేం చెప్పాలి వర్తగా, నేను ఎప్పుడు అదే చదువుతున్నాడండి. అందువల్ల నేను చర్చి మానేస్తున్నాను అన్నమాట. ఈ పక్కన విశ్వాసం అన్నాడంట, 20 సంవత్సరాల నుంచి ఒకటే తింటున్నందుకు నువ్వు మానేస్తున్నాను అన్నావు చర్చి. నేను ఒక మాట చెప్పనా, నా పెళ్ళి 20 సంవత్సరాలు అయింది. మా ఆవిడ ఎప్పుడు ఆ తెల్లమే ఉండింది, తినకపోతే చచ్చిపోయి ఉండేది. ఆ తెల్లమే కదంటే ఏమైంది, తినకపోతే చనిపోయి ఉంది. తింటున్నాను కాబట్టి బతుకున్నాను ఈరోజు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఏది వచ్చినా సంతోషంగా తీసుకోండి. ప్రతి మాట నేను బ్రతికిస్తుంది. హల్లెలూయా.
పెద్ద మరణం ఇస్తాడు దేవుడు. చిన్న కార్యాన్ని స్పందించేటంటే పెద్దది కూడా ఇస్తాడు. చిన్న దాంట్లో నమ్మకంగా ఉంటే పెద్దది కూడా ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. అక్కడ ఉన్న బాప్తిస్మా ఇచ్చే యోహాను ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడు పెద్ద మరణం తెలిసి గంతులేదు కదా. ఆయన ఏదో మరణం ఏంటో తెలుసా? చెప్పడం మీకు, యేసుక్రీస్తు. ఆయన పేరు ఏంటంటే ఆ దూత ఈయనకి యేసుక్రీస్తు అని పేరు పెడతారని చెప్పింది అంతే. ప్రవక్త అన్నాడు, మృతమైన మానవ పెదవుల నుండి ఆ పేరు మొదటిసారిగా పలకబడినప్పుడు ఆ జీవం వెళ్ళి యోహానికి తగిలి చచ్చిపోయిన యోహానికి గంతులేసాడు. హల్లెలూయా. ఎవరో ముద్ర నీ పేరు పెద్ద నిశ్చయం వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ చిన్న మాట ఆయనకి సంతోషం కలగజేసి, ఆ నామే సంతోషం కలగజేసి, మొదట నువ్వు సజీవంగా ఉన్నావంటే సంతోషమే గుర్తుంది. నమ్ముతారా ఈ కార్యం? సంఘానికి రావటంలో సంతోషం, పాటలు పాడటంలో సంతోషం, వాక్యం వినటంలో సంతోషం. హల్లెలూయా. నిజమే. వాక్యం వినేటప్పుడు చాలా సంతోషంగా ఉంది. భక్తుడు చెప్పాడు, ఆయన పేరు మోడీ అనుకుంటున్నా. ఆయన ఏమన్నాడంటే, నువ్వు ఎప్పుడన్నా పరలోకం గురించి చెప్పేటప్పుడు నీ ముఖం అంతా పెద్దది చేసి, కళ్ళు పెద్దది చేసి, సంతోషంగా పరలోకం ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుందని ఆనందంగా చెప్పాలి నువ్వు. మరి పాతాళం గురించి చెప్పేటప్పుడు నువ్వేమి ఏడ్చి చెప్పవసరలా, నీ సహజ ముఖం చాలా. నా మాట అర్థమైందా? ఏం జరిగిపోయిందంట? నేను సహజంగా పెట్టామనుకో, అది ఏం చూపిస్తుంది? దయచేసి అలా పెట్టవద్దు. దేవుని వాక్యంలో సంతోషించండి, వాక్యంలో ఆనందించండి, పరలోక స్థలంలో కూర్చోండి. హల్లెలూయా. పాతాళ లోక ద్వారం మన ముందు నిలవసారు. ఎందుకంటే నీవు బండ మీద కట్టబడిన సంఘమై ఉన్నావు. హల్లెలూయా. మనం బండ మీద కట్టబడిన సంఘం అయితే మన ముందు ఏది నిలబడదు. ఆ పాతాళ లోక ద్వారం ఎలా పనిచేస్తుందో ప్రవక్త కార్యం చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, మనకు తెలిసిందే, ప్రవక్త మాట అంటాడు, ఆయన ఒక సినీ హీరోయిన్కి బాప్తిస్మం ఇచ్చి మరి ఆమెకి క్రీస్తులోకి నడిపించిన తర్వాత ఒకరోజు ఆమె వెళ్తా ఉంటే అక్కడ ఏమైందంటే, ఆమె పాటలే, ఆమె మూవీలో ఉన్న పాటలే ఎవరో రికార్డ్ డాన్స్ చేస్తున్నారు. ఏమో ఆ దారిని వెళ్తుంటే వాళ్ళు చూస్తే, మనం డాన్స్ చేసే హీరోయిన్ ఇక్కడ పోతుందని ఆమె లాక్కొచ్చి ఆమె కూర్చోబెట్టి ఆమెకి సేవ కప్పి ఆమె మర్యాద చేసి అందరూ దేవతలాగా చూస్తుంటే తట్టుకోలేక ఆమె పాడిన పాట ఆమె మనసులోకి, హృదయంలోకి వెళ్ళి కాసేపు సినిమా ఆత్మ పొందుకొని డాన్స్ చేసింది. ఏమైంది? కాసేపు సినిమా ఆత్మ పొందుకొని 5 నిమిషాలే భక్త అంటున్నాడు. ఆ 5 నిమిషాలు చెవి పాతాళ లోక ద్వారానికి ఇవ్వటం వలన ఆ ద్వారములో నుండి పెద్ద దెయ్యం వెళ్ళిపోయిందంట దాంట్లో. అవును, ఆ దెయ్యం రాగానే అంత ముందు ఉన్న ఆ సమాధానం పోయిందాము, సంతోషం పోయింది, తను బరువెక్కానని అర్థమైంది. అయ్యో నాకేదో జరిగింది, ఏదో నన్ను అణిచేస్తుందని చెప్పి పరిగెత్తుకుంటా ఆ రాత్రి సమయంలోనే ప్రాప్తికి వెళ్ళిన. రాత్రి సమయంలోనే ప్రాప్తికి వెళ్ళింది. ఎందుకంటే దయ్యాలతో నివసించాలంటే దేవుని పిల్లలు నివసించలేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చివరికి పందులు కూడా నివసించమన్నాడు. ప్రాప్తి అంటున్నాడు, ఆ గెరాసేనంలో పందులు 2000 పందులు ఆ దెయ్యాలకు దేవుడు అనుమతించినప్పుడు పందుల్లోకి వెళ్ళవచ్చా అంటే పొండి అన్నప్పుడు అవన్నీ పందుల్లోకి వెళ్ళినాక పందులు అనుకున్నాయంట, ఈ దయ్యం పట్టిన జీవితం మా బుద్ధని పండనేసి దూకి చచ్చిపోయి అర్థం చేస్తున్నాడు. పందులు కూడా దయ్యం పట్టిన జీవితానికి ఇష్టపడలేదు. వింటున్నారా? కానీ ఈరోజు సర్ప సంతానం మాత్రమే దయ్యాన్ని భరించగలదు, పాతాళ లోక ద్వారాన్ని భరించగలదు. దేవుని కుమారుడు కుమార్తె 5 నిమిషాలు ఆత్మ తొలగిపోతే తట్టుకోలేదు. బండ మీద కట్టబడిన సంఘము సహించలేదు. కాబట్టి ఆమె పరిగెత్తుకుంటా ఆ రాత్రి
ప్రవక్త ఇంటికి వెళ్ళి ప్రవక్త తలుపు కొడుతున్నాడు, దెబ్బ దెబ్బ బాగుతుంది, అయ్యా నేను నశించిపోయాను తలుపు కొడుతున్నా. ఎవరు ఈ రాత్రి స్త్రీలని ప్రవక్త వెళ్ళి తలుపు తీస్తే అంటుంది, సహోదరుడు బ్రహ్మ, నేను నీ స్వార్థాన్ని రక్షించబడ్డాను, కానీ ఇప్పుడు నేను నశించిపోయాను. ఏమైంది? 5 నిమిషాలు సినిమా పాడుతున్నా. నా మాట అర్థమవుతుందా? ఈరోజు మన సంగతి ఏంటి? కొంత లోకంతో ఆటలాడుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ లోక సంబంధమైన కార్యాలతో లోకంతో సంసారాల వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎన్ని దయ్యాలు ఆల్రెడీ దూకేసి లోపల. నిజమే. ఆ ప్రవక్త ఆమె నుంచోబెట్టి ఆమె కోసం ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు, అమ్మ నువ్వు భయపడమాక, నీ కోసం నేను ప్రార్థన చేస్తానంటే ఆమెలో భయంకరమైన దయ్యం ఉన్నది, చాలా పెద్ద దయ్యం. ఆ దయ్యము ఫిజికల్గానే కనబడుతుంది, బయటకు వచ్చి కనబడుతుంది. అదేం చేస్తుంది? రెక్కలు బయటికి తీసి గంభీరం లాగా కనబడుతుంది. ప్రవక్త ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే, ఓ దయ్యమా, నేను నీ అంత శక్తివంతుని కాదన్నాడు. ఏమన్నాడు? నేను నీ అంత శక్తివంతుని కాదు. అప్పుడు దయ్యం ఆనందపడింది, ఒప్పుకున్నాడు. నేను ఒప్పుకున్నాడు అని ఆనందపడు. అయితే ఒక మాట, నేను దేవుని సేవకుని, నాకు శక్తి లేదు కానీ అధికారం ఉన్నది. శక్తి బలం వేరు, అధికారం వేరు. ప్రవక్త ఒక మాట అంటాడు, 20 టైర్ల లారీ కంటైనర్ పరిగెత్తుకున్న స్పీడ్గా 100 మీద వస్తుందంట. ఇక్కడ నుంచున్న ఆయన 49 కిలోలు ఉన్నాడు. ఎవరు? ట్రాఫిక్ పోలీస్. అంటే గాలి ఎగిరిపెట్టున్నాడు, కానీ చెయ్యి ఎత్తాడంట. ఆయన బలహీనమైన చెయ్యి పైకి ఎత్తాడంట. ఆ పెద్ద లారీ అయిపోయిందంట. ఎందుకంటే ఈయన పడిలో దాన్ని ఆపడానికి ఏమాపింది అక్కడ? అధికారం. అదే అధికారం దేవుని సేవకునిగా, క్రైస్తవునిగా దేవుడు నాకు ఇచ్చాడు. అధికారం బట్టి చెబుతున్నాను నేను. హల్లెలూయా. నేను అధికారం బట్టి చెబుతున్నా. నియమంలో నుంచి వెళ్ళిపో. ఇదంతా వాళ్ళ మేనమామ ఒక మంచం మీద పడుతున్నాడు, తాగి పడుతున్నాడు. బతిలాడు, మావయ్య ఎందుకు తాగుతావు? అరే ఉండరా, ఏదో వాళ్ళు తాగి ఏదో కలవరిస్తా ఉన్నాడు. దుప్పట తీస్తే తాగిపోతాయి. ఫిజికల్గానే బయటకు కనపడుతున్నారు. అది గబ్బిలంలాగా మారిపోయి అటు తిరిగి ఇటు తిరిగి, రూమ్లో అటు తిరిగి ఇటు తిరిగి, ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఈయన పక్కన పోయింది. ఆయన తాగినంత దిగిపోయి పైకి వేసి ఆ దుప్పటంతా దులిపి ఎడిపోయింది. గబ్బిలం మాట్లాడు ఎడిపోయింది. ఎవరు క్రీస్తు హృదయం ఎవరో వాళ్ళకి వెళ్ళిపోవాలి. అందుకే సంఘంలో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు తెరవమాక. నువ్వు మాస లేకపోతే జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు మనసు పొందవచ్చు. ఈ రాత్రి నువ్వు ఆయన చేతికి అప్పగిస్తే ఈ రాత్రి నిన్ను కట్టగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. బండ మీద నిన్ను కట్టగలిగిన దేవుడు, బండ మీద నిలబెట్టగలిగిన దేవుడు. ఆయన చేతికి నువ్వు కనుక అప్పగించుకోగలిగితే దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన పాతాళ ఒక ద్వారములు దాని ఎదుట నిలువ నేరమని నేను నీతో చెప్పుచున్నాను. ఏ పాతాళ ఒక ద్వారము ప్రత్యక్షత ఉన్న వ్యక్తి ముందు నిలబడదు. నిజమా? రాత్రి సమయంలో 12ంటికి అందరూ నిద్రపోయినాక అపవిత్రమైన ఆ యొక్క యూట్యూబ్లు చూసే ఆ కార్యాలు, ఆ పాతాళ లోకము నిజంగా దేవుడు నిన్ను కంటే, నిజంగా నిన్ను కనుక ఆయన నిన్ను కడితే నీ ముందు నిలబడదు. ఎప్పటి వరకు ఉండొచ్చు ఆ విధంగా? ఇప్పుడు వాక్యం నీ దగ్గరికి వచ్చింది. ప్రభువా, విడుదల నాకు కావాలి, నేను స్వతంత్రంగా ఉండాలి. పాపం చేయవాడు పాపానికి బానిస. మనం బానిసలం కాదు, మన రాజులై ఉన్నాం. మన రాజులకు యాజక సమూహమై ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క బండ అంటే ఏంటో కాదు, అది ప్రత్యక్షత. బండ అంటే ప్రత్యక్షత. నేను ముగిస్తున్నాను. ఆ ప్రత్యక్షత పైన ఈరోజు దేవుడు మనం కడుతున్నాడు.
ఆ ప్రత్యక్షత ఇచ్చేవాడు ఆయనే. ప్రత్యక్షత ఇచ్చేవాడు ఆయన. దాని ఫినిషర్ అంటే దాన్ని ముగించేవాడు కూడా ఆయన. దాన్ని కొనసాగించేవాడు ఆయనే. అప్పుడు సంఘముడు కట్టువాడు కూడా ఆయనే. దీన్ని కట్టేవాడు ఆయనే. ఒకసారి ఆ యొక్క సొలొమోను గురించి దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడంటే దావీదుతో, నీ కుమారుడు నా మందిరాన్ని కడతాడు అన్నాడు. అన్నాడా? ఆ కట్టే మందిరము నిత్యము ఉంటుంది అన్నాడు. సొలొమోను కట్టిన మందిరం ఇప్పుడు ఉందా? మరి అప్పుడు కట్టే ఆ కుమారుడు ఎవరు? సొలొమోను కాదు, పరిశుద్ధాత్మ దేవుడే, ప్రభు అయిన యేసుక్రీస్తే, సమాధానకర్తే. ఆయన కడతాడు. ఆ మందిరము నిరంతరము ఉంటది, నిత్యము ఉంటది. తెలుసా ఇప్పుడు మందిరం ఉన్నది. ఏది నిజమైన మందిరం? ఈ మందిరం నిజమైనది కాదు, మనమే నిజమైన మందిరం. నిన్ను కట్టింది ఆయనే. నిన్ను కనుక దేవుడు కట్టినట్లయితే నీవు నిరంతరము ఉంటావు. ఏది నీకు పోవలేదు. పాతాళలోకానికి కుదరదు అంటున్నాడు. సరే, దానికంటే డేంజర్ లోకం చూపిస్తుంది. పాతాళలోకానికి కుదరదు. పాతాళలోకం యొక్క ద్వారములు నీ ముందు నిలబడవు అని చెప్పాడు ఆయన. దానికంటే ఇంకా డేంజర్ అయినది ఇంకేమైనా ఉందా? ప్రార్థన అన్నాడు, లేదయ్యా, పాతాళంలో ఉన్న చివరి దెయ్యం వచ్చినా నేనేమీ చేయలేదు. నువ్వు వాక్యంలో ఉన్నంతసేపు, దేవుడు ఉండమన్న చోట ఉన్నంతసేపు, వర్తమానంలో కూర్చున్నంతసేపు ఏది నేనేమీ చేయలేదు. హల్లెలూయా. తెలుసా, అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులు వాళ్ళ చుట్టూ శత్రువులు ఉండేవాళ్ళు. ఆ చుట్టూ ఉన్నటువంటి శత్రువులు ఎప్పుడు వీళ్ళ మీద దాడి చేద్దామా అని దేశం మీద దాడి చేయడానికి ఎదురు చూసేవారు. తగిన సమయం కోసం ఎదురు చూసేవారు. అప్పుడు వాళ్ళకి వచ్చిన రిపోర్ట్ ఏంటంటే, మనం ఇశ్రాయేలు మీద దాడి చేయడానికి తగిన సమయం ఎప్పుడంటే, వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ప్రతి పురుషుడు యెరూషలేము దేవాలయంలో కనబడటానికి వెళ్తారు. నేను చెప్పే వాక్యమేనా? యెరూషలేము దేవాలయంలో కనబడటానికి వెళ్తారు. ఆ విధంగా వెళ్ళినప్పుడు పురుషుడు లేడు, ఎక్కడో యెరూషలేములో ఉన్నాడు. ఆస్తి ఇక్కడే ఉంది, డబ్బు ఇక్కడే ఉంది, స్త్రీలు, పిల్లలు, జంతువులు అన్నీ ఉన్నాయి. మొత్తం ఏదైనా తీసుకుని వెళ్ళచ్చు శత్రువు. కానీ ప్రవక్త ఒక మాట చెప్పాడు, ప్రభు ఒక మాట చెప్పాడు, నీవు నన్ను ఆరాధించడానికి ఎంత శత్రువు నీ ఎదుట నిలబడినా సరే, నన్ను ఆరాధించడానికి నువ్వు వచ్చేటప్పుడు, సంవత్సరానికి ఒకసారి నా మందిరంలో కనపడటానికి నువ్వు వచ్చేటప్పుడు, శత్రువు నీ వైపు చూడడం కూడా చూడాలి. హల్లెలూయా. చరిత్రను చూడండి, ఏ రోజు కూడా వీడు ఆరాధించడానికి వెళ్ళినప్పుడు శత్రువు రాలేదు. ఎంత ఈజీగా దొరికే సమయంలో కూడా శత్రువు వాళ్ళ మీద దాడి చేయలేకపోయాడు. ఎందుకంటే వెండికి మోసం తగ్గింది, బంగారం కొలిమి తగ్గింది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. హల్లెలూయా. శత్రువు ఎదుట భోజనం సిద్ధపరిచే దేవుడు. లేఖనమేనా? ఎవరు శత్రువులు? మీకు తెలుసా? 4 గుర్రాలు ఇక్కడే ఉన్నాయని. 4 గుర్రాలు ఇక్కడే ఉన్నాయి. ఆ తెల్లని గుర్రం ఇక్కడే ఉంది, ఆ ఎర్రని గుర్రం ఇక్కడే ఉంది, ఆ నల్లని గుర్రం ఇక్కడే ఉంది. ఆ 3 కలిసి పాండురు అనే గుర్రంగా వచ్చింది. 3 కలిసి పాండురు అనే గుర్రంగా వచ్చింది. ఈ చివరికి వచ్చిన పాండురు అనే గుర్రంలో బైబిల్ ఏమంటుందంటే, ఈ గుర్రం మీద కూర్చున్నోడి పేరు మృత్యు అంట. ఈ గుర్రం మీద కూర్చున్నోడి పేరు మృత్యు, మరణం. అందుకే పౌలు గారు 3వ ఆకాశానికి వెళ్ళి, కొద్దిగా లోతైన విషయాలు, 3వ ఆకాశానికి వెళ్ళి ఈ మెసేజ్ అంతా అక్కడ చదివేశాడు. మీకు తెలుసా, పౌలు గారి పత్రికలో మెసేజ్ ఫుల్గా ఉంది. మీరు చూడగలిగింది. కడపట నశింపజేయు శత్రువు మరణము అన్నాడు. 3 గుర్రాలు చివరిది ఏంటి? 4వ గుర్రాన్ని, ఈ గడియ వర్తమానాన్ని పౌలు గారు అక్కడే చూశారు. హల్లెలూయా. నిజమా? నేను చెప్పేది అర్థమవుతుందా?
నిజమండి, పౌలు గారి వర్తమానాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. సరే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ముగిస్తాను. నేను చెప్పిన గంట 45 నిమిషాలు అయిపోయింది, 10 నిమిషాలు. సరే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను, పౌలు గారి కార్యం ఎలా ఉంటుందో. ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా, ఈ మాట చెప్తాను. ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా ఈ దేహం యొక్క విమోచన కొరకు మనము మూలుగుతున్నాము అన్నారు. చదివారు అన్నమాటని. కొంతమంది ఎక్కడో పాస్ అన్నట్టు వస్తున్నారు. చూద్దాం ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాం. దేని కొరకంట? దత్తపుత్రత్వం కొరకు. అంటే దేహం యొక్క విమోచన. దేహం యొక్క విమోచన అంటే సచినుడు దేహం నుంచి విమోచించబడతారు. చావు గురించి గారికి చెబుతుంది. శరీరంలో ఉండి శరీరాన్ని జయించు. హల్లెలూయా. శరీరంలో ఉండి శరీరాన్ని జయించడం, ఇది దత్తపుత్రత్వం వల్లే జరుగుతుంది. అందుకే ప్రవక్త అన్నాడు, దత్తపుత్రత్వపు ఆత్మని దేవుడు జయించాడంటే. హల్లెలూయా. కాబట్టి ఆయన ఆత్మ యొక్క ప్రథమ ఫలము పొందిన మనం కూడా. ఆత్మ యొక్క ఫలాలు ఎన్ని? 9. అందులో ముందు 3 చెప్పండి. ప్రేమ, సంతోషము, సమాధానం. ఇందులో మనం ఎన్ని పొందామని చెబుతున్నాడు పౌలు గారు? ఒకటే పొందిన. కఠిన 8 పొందాలి. అదే నేను చెప్పింది. 1 మంది కఠిన 8 పొందలేదని చెబుతున్నాడా? దాని అర్థం ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు అంటే, ఆత్మ యొక్క ప్రథమ ఫలం అంటే అర్థం ఏంటంటే, మన ప్రవక్త చెబుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, దేవుడు నక్షత్రాలు లేనప్పుడు, సూర్యుడు లేనప్పుడు, భూమి మందు రవంతైన లేనప్పుడు, దేవదూతలు కూడా చేయనప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడు. ఉన్నాడా? నిజమేనా? ఆయన ఒక్కడే ఏం చేశాడంటే, మొదటిగా ఒక పని చేశాడు. పనిని ఫలము అంటారు. నా మాట అర్థమవుతుందా? ఫలించని ప్రతి చెట్టు నరికి అగ్నిలో వేయబడును అన్నాడు. మంచి ఫలములు అంటే మంచి క్రియలు, కాని ఫలములు అంటే కాని క్రియలు. ఫలము అంటే క్రియ. ఇప్పుడు ఆత్మ యొక్క ప్రథమ ఫలం, మొదటిగా చేసిన పని ఏం చేశాడు? మొదటిగా అంటే ఆత్మ మొదటిగా తన థియోఫనీని తాను సృష్టించుకున్నాడు. తన ఇంటిని తాను చేసుకున్నాడు. తన దేహాన్ని తాను చేసుకున్నాడు. కనిపించని దేవుడు కనిపించే రూపంలోకి మార్చబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనిపించని దేవుడు కనిపించే రూపంలోకి వచ్చాడు. ఇప్పుడు ఆయన ఇంటిని ఆయన చేసుకున్నాడు. అదే ఆయన థియోఫనీ. దానిని ప్రభు యోహాను 14లో నా తండ్రి ఇల్లు మంది మొదలు చేసింది, అదే ఆయన ప్రథమ ఫలము. ఆ ఫలంలో మీరు ఆల్రెడీ ఎక్కడ ఉన్నారు? నా తండ్రి ఇంట్లో ఇల్లు ఉన్నాయి. నా తండ్రి ఇంట్లో ఇల్లు ఉన్నాయి. ఎవరి ఇల్లు ఉంది తండ్రి ఇంట్లో? నేను అడుగుతున్నా, తండ్రి ఇంట్లో ఎవరి ఇల్లు ఉన్నాయి? అప్పుడు మనం ఏ ఫలాన్ని పొందినప్పుడు మనం ఆత్మ యొక్క ప్రథమ ఫలం అంటే థియోఫనీని పొందాము. మనము మీకే దత్తపుత్రత్వము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరే శరీరాన్ని జయించగలరు. మీరే శరీరం నుంచి విమోచించబడగలరు. మీరే మరణాన్ని జయించగలరు. ఇదంతా పౌలు గారు 3వ అధ్యాయంలో చూసేసాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన అంటున్నాడు, ఏమన్నాడు? కడపట నశింపజే శత్రువు మరణము అంటున్నాడు. నేను ముగిస్తున్నాను, గట్టిగా మాటిస్తున్నాను. కడపట నశింపజే శత్రువు మరణము.
నిజమండి. ఎలా చూశాడు దాన్ని అంటే 4వ గుర్రం ఏంటో చూసేశాడు. ఈ 4వ గుర్రం మీద ఉన్నది ఎవరయ్యా అంటే మరణమే ఉన్నాడు. ఆమె చెప్పగలరా? నిజమండి. అంటే 3 శక్తులు దాంట్లోకి వచ్చేసింది. అప్పుడు 3 శక్తులు దాంట్లోకి వస్తే దేవుడు కూడా ఏం చేయాలి? వింటున్నారా? సింహం ఆత్మని, దూడాత్మని, మనుష్య ముఖపాత్మని 3 పక్షిరాజులో పెట్టి 4 శక్తులు దేవుడు ఇక్కడ పెట్టేశాడు. ఇటు 4 శక్తులు, అటు 4 శక్తులు. అన్నిటికన్నా అతి గొప్ప పోరాటం డిక్లేర్ అయిపోయింది. హల్లెలూయా! యుద్ధంగా రెడీ అయిపోయింది. అసలు ఈ 4వ గుర్రాన్ని అమ్మడించేది కొద్దిమంది కాదండి. పాతాళ లోకం అంతా దాన్ని అమ్మడేస్తుంది. చూడండి ఎంత భయంకరమైన యుద్ధం. అంత పాతాళ లోకం అంతా శత్రువులందరూ 4 గుర్రాలు పాతాళంలో ఉన్న చివరి దయ్యం కూడా బయలుదేరి భూమి మీదకి వచ్చి యుద్ధానికి రెడీ అయితే దేవుడు పరలోకంలో సింహాసనం నుంచి ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, ఇప్పుడు పెట్టాలి నా పిల్లలకి భోజనం అన్నాడు. హల్లెలూయా! ఎప్పుడు పెట్టాలంట? శత్రువు ఎదుట భోజనం సిద్ధపరచేవాడు. ఎంతమంది తినడానికి ఇష్టపడుతున్నారు? దేవుడు మనం దీవించలే కాక ఈరోజు ఆ భోజనం దేవుడు మనకి చేస్తున్నాడు. ఎప్పుడైతే ఈ భోజనం మనం తింటామో, ఈ ఆహారం తిన్న తర్వాత, ఈ పస్కాన్ని తిన్న తర్వాత మరణ దూత దాటి వెళ్ళిపోతుంది. హల్లెలూయా! మరణ దూత నిన్ను దాటి వెళ్ళిపోతుంది. మనం పస్కాలో ఉన్నాము. పుస్తకాలు తీయండి, చదవండి, వర్తమానం వినండి, భోజనం చేయండి. దేవుడు మనం దీవించను కాక. స్తోత్రములు ప్రభువా. కృపగల తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తాను. బండ మీద కట్టుకున్న ఇంటి గురించి మాతో కొంత భాగం మాట్లాడాలి. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తాను. ప్రతి మాటను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తాను. ఎందుకంటే మీరు మాట్లాడేది మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభువా. మనిషి ఏమీ చేయలేడు నాయన. మనిషిని నడిపించలేడు ప్రభువా. ఓ నిజంగా నడిపించు దేవుడు నీవే, మా కాపరి నీవే నాయన. స్తోత్రాలు చెల్లిస్తున్నా. కూర్చున్న ప్రతి బిడ్డను దీవించండి. వేల వాక్యం వారి హృదయాలపైన రాయండి. ఈ రాత్రి వారిని ఉజ్జీవింపజేయండి, వారిని నిలబెట్టండి. ఇది యుద్ధ సమయం అయినది. యుద్ధంలో మాకు భోజనం సిద్ధపరచు దేవుడు నీవే. ఓ భోజనం తెచ్చు దేవుడు నీవే నాయన. ఆ భోజనంతో మమ్మల్ని పోషించండి నాయన. ఆ పస్కాలు మమ్మల్ని నిలబెట్టండి. 1200 వర్తమానాల పస్కా గొర్రె పిల్ల శరీరాన్ని భుజించే శక్తి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రభువా, చదివే శక్తి దయచేయండి, తినే శక్తి దయచేయండి. ఎందుకంటే మేము తృతీయ నరకంలో ఉన్నాము. హల్లెలూయా! ప్రతి మాట మా నీకులో దీవించండి. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, జ్ఞాపకం నింపండి. అమ్మాయి మార్గ ప్రజల అనుభవాన్ని దయచేయండి. ఆయన ఆ ఆత్మ మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయంలో మన లేదా ఆ మంటను మీరు దయచేసి, ఉద్యోగం దయచేసి, బండ మీద నీ బిడ్డలను కట్టి నీ సంఘముగా నిలబెట్టి పాతాళంలో ద్వారాలు నాశనం చేసి పరలోక తాలూకు చెవులు మీరు దయచేయండి. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఇక రేపు జరిగే కూడికి కూడా మీ చేతులుగా అప్పగిస్తాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము. ఆమేన్. వందనాలు. గాడ్ బ్లెస్ యు. సమయానికి పాస్టర్ లేచిన కూడా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామం మహిమ చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అవును సోదరులారా, మరి తిరిగి జన్మించిన వ్యక్తి తన యొక్క శరీర స్వభావానికి విరుద్ధంగా పనిచేస్తారని విన్నారా? ఆమేన్. మన చేపలు దానికి ఉన్న విధానానికి విరుద్ధంగా పనిచేస్తాయి. వాళ్ళ నుంచి తప్పించుకునే చేపలు వాళ్ళకు వచ్చాయి. హల్లెలూయా. కాకులు దాని యొక్క స్వభావం విరుద్ధంగా పనిచేస్తాయి.
అవును, మన పుట్టుకతోటి మనం పాపంలో పుట్టాం, అధికారంతో రుద్దిద్దుకున్నాం, అబద్ధాలతో మనం బయటకు వచ్చాం. మనలో ఏ మంచి ఉండదు, ఏ మంచి లేదు కూడా మనలో. హల్లెలూయా. దీనికి విరుద్ధంగా మనం పనిచేసేది దేవుని యొక్క వాక్యమే ఉన్నారు. తిరిగి జన్మించిన వ్యక్తి దీనికి విరుద్ధంగా పనిచేస్తారు అంటున్నారా? అవును సహోదరులారా, మరి పూర్తిగా మనందరం కూడా ఆ గొప్ప నూతన జన్మ, కొత్త జన్మ దేవుడు మనం దయచేసినట్టు దేవుని యొక్క వాక్యం సృష్టి ఎలాగైతే లోబడి తన యొక్క స్వభావానికి విరుద్ధంగా పనిచేస్తుందో, అలాగే మరి దేవుని సృష్టి అయినా మనం కూడా నమ్ముతున్నారా? దేవుని సృష్టి మనం నమ్ముతున్నారా? ఆమేన్. హల్లెలూయా. దేవుని చేత సృష్టించబడిన మనం కూడా మరి ఆయన యొక్క వాక్య స్వభావంలో వాక్య స్వభావం, ఆయన యొక్క సద్గుణములు, మరి యొక్క విశ్వాసం నుండి సహోదర ప్రేమ వరకు, ఆ యొక్క అగాప ప్రేమ వరకు పూర్తిగా మనందరూ కూడా వ్యక్తపరచాల్సిన దినం మన మధ్య ఉందని నమ్ముతున్నారా? ఆమేన్. హల్లెలూయా. అందరూ అడుగుతారా, దేవా మా జీవితంలో ఎత్తుబడిన వాక్యం నెరవేర్చినట్టు సహాయం చేయమని అడుగుతారా? అందరూ అడుగుదాం, ప్రతి ఒక్కరు కూడా అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, ఆ సృష్టిలో చూసి చూడగలిగాం ఆయన, ఆ చేపను పలకగానే ఆయన సృష్టించబడింది ఆయన. ఓ వాళ్ళలో ఒకటి తర్వాత ఒకటి పోటీ పడుతుంది ఆయన. ఓ వాటి యొక్క స్వభావం విరుద్ధంగా పనిచేశాడు ఆయన. ఈరోజు కాదులైన ప్రభువా, ఆహారం నేను తినకుండా ఉండకుండానైనా సేవలుగా తీర్చిన వాటి యొక్క స్వభావం విరుద్ధంగా పనిచేశాడు ఆయన. ఓ నన్ను కూడా త్యాగం చేసుకుని ఆయన నా స్వభావం విరుద్ధంగా పనిచేసే ఈ వాక్యాన్నైనా నా హృదయంలో నాటినైనా, ఓ నన్ను పరిపూర్ణంగా నీ రూపంలో మార్చినైనా, ఈ సాగులో నన్ను చెక్కినైనా, ఆ సద్గుణంతో నింపినైనా మనందరూ అడుగుదామా? మనందరూ కూడా అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి సహాయం చేయమని. అవును సహోదరు, గొప్ప కొత్త జన్మ, నూతన జన్మ ఎప్పుడైతే ఇది మన కలిగిందో, ఎప్పుడైతే ఆ గొప్ప ప్రత్యక్షత దేవుడు మనకు బయలుపరుస్తాడు, పాతాళ ద్వారములు మరి నిలవలేవని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఈరోజు రకరకాల ప్రయత్నాలు, రకరకాల శత్రులు ఏదో రకంగా మరి పడగొట్టాలని ప్రయత్నిస్తాడు. కానీ వాడు అలావుతారు మనం విన్నాం. అవే తిరిగి జన్మించిన వారిని ఏమాత్రం కూడా, అనగా దేవుని ఎన్నికలో ఉన్న వారిని ఏమాత్రం కూడా వాడు పడగొట్టాడని అనుకుంటున్నాం. హల్లెలూయా. ఖచ్చితంగా సహోదరులారా, మీ శరీర స్వభావం మీకే తెలుసు. మీరు ఎంత వాక్య వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మీరు వాక్యాన్ని విన్న వాక్యానికి, వెతుబడిన వాక్యానికి, అలాగే ఈ కాలంలో బయలుపరిచిన వాక్యానికి మనం ఎలా విరుద్ధంగా పనిచేస్తున్నామో మీకే తెలుసు. నిలబడి మీకే తెలుసు. ఈ స్వభావం ఎప్పుడు వారిని ఎలా ప్రారంభించాం, ఎలా నడుస్తుంది మన జీవితం, ఎలా ప్రారంభించాం, దీన్ని ఎలా నడుస్తుంది, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం మనం. హల్లెలూయా. పూర్తిగా మనం సమర్పిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.